సార్ భీమరావు డాక్టర్ గారు, మీరు ఈ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో క్లీనింగ్ స్వీపింగ్ చేసే వాళ్ళు కూడా సెకండ్ ఇద్దామని లేరా? లక్ష కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా డాక్టర్ విశారదన్ మహారాజు గారు ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు ఆయా డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి, వాటిలో సౌకర్యాలు ఇవన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసి సెకండ్ గట్టి ఏం పని చేస్తావు? క్లీనింగ్ స్వీపింగ్ ఇదంతా మంచిగా నిలబడు, గట్టిగా నిలబడు. అట్లా కరపత్ర ఇయ్యారా సార్? సరే నమస్తే మేడం గారు. లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర. తెలంగాణలో 90% మంది పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారానికి, వారికి సామాజిక న్యాయం అందాలని, వారికి రాజ్యాధికారం కూడా కావాలని, అసలు ఈ 90% ప్రజల కోసమే కదా ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కదంటారా? వాళ్ళ కోసమే కదా కాన్స్టిట్యూషన్. ఇవన్నీ ఎవరి కోసం? పెద్ద పెద్ద ప్రభుల కోసం కాదు కదా, రాజుల కోసం కాదు కదా, మన వర్గాల ప్రజల కోసం, మిడిల్ క్లాసు, పూర్ పీపుల్, ఇంకా లోయెస్ట్ పూర్ పీపుల్ కోసం. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి హాస్పిటల్స్ అన్నీ ఓన్లీ ఫర్ మన లాంటి అట్టడుగు వర్గాల ప్రజలకు. మరి ఈ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయి? అదే ఈ హాస్పిటల్స్ ఎట్లున్నాయి, దీని వర్కౌట్ ఎట్లున్నది, దీనికి గవర్నమెంట్ నుంచి మనమేం అడగాలి, మన ప్రపోజల్స్ ఏంటి, ప్రజల నుంచి ఏం డిమాండ్స్ ఉన్నాయి, ఒక ఉద్యోగులుగా మన బాధ్యతలు కూడా ఎట్లున్నాయి, అవన్నీ చూసుకోవడం కరెక్టే కదా సార్? ప్రజల తరఫు నుంచి ఒక సిటిజన్గా కానీ, ఒక ఉద్యమ ప్రతినిధిగా కానీ, ఒక పార్టీ నాయకుడిగా కానీ ఈ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రజల తరఫున చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాని నుండి తెలంగాణలో 3.5 years ఈ ప్రోగ్రాం. దీనికి ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని నేను వర్క్ స్టార్ట్ చేసింది ఆదిలాబాద్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ దృష్టిలో, ఈ జిల్లా ఇన్స్టిట్యూషన్స్ ప్రభుత్వ దృష్టిలో మిగతా జిల్లాలంతగా ఉండదు ఆదిలాబాద్. ఇది ఒప్పుకోవాలి మన హృదయానికి. కాబట్టి ఇక్కడికి నుంచి మనం ఏం కోరుకోవాలి ప్రభుత్వం నుంచి, మన వర్క్ అంతిమంగా మనం ఏం చేయగలుగుతున్నాం. ఇందులో ఈ ప్రక్షాళనలు అనుకోండి, ఈ ఇన్స్టిట్యూషన్స్ని చూసుకోవడము, మనందరికీ మంచి జరగాలనే ఈ పెద్ద కార్యక్రమంలో మేము అందరం పార్టిసిపేట్ కావాలని కోరుతున్నా డాక్టర్ గారు. మీ సింపుల్సిటీ కూడా నచ్చింది నాకు. ఇంత సింపుల్గా ఉంటారు అనుకోండి. మీడియా వాళ్ళు మీరు మాకన్నా ముందే తెలుస్తుంది, మా కార్యకర్తల కన్నా మీకు ముందే. ఎట్లొచ్చి వాళ్తారండి ఈ ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు ఊరికొచ్చి కూర్చుంటారు. ఈనాడు ఏరి నమస్తే సార్. మీడియా వారికి అనాలి. కవి సాహిత్యం పట్టున్నాను, చాలా బాగా. అబ్బా, లెక్చరర్ పేరు? ప్రెస్ వారు ఉన్నారు, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీరంతా. సరే మీరు తొందరపడబాకండి, ఇది చూద్దాం. రండి సార్ ఒకసారి మొత్తం మన హాస్పిటల్ని చూద్దాం. పట్టీలు కట్టే గది, ఇంజెక్షన్ గది, సూది గది, మంచిగా ఉందా అంతా? అన్ని ఫెసిలిటీస్ సూది అంటే ఇమీడియట్గా ఇంజెక్షన్స్ కోసం అని ఏదైనా లోపలికి వచ్చిన అదే అలాంటి డాగ్ బైట్స్కి ఎమర్జెన్సీ అని. అన్నగారు ఎవరు? పేషెంటా? అమ్మ కూర్చోవాలి, నువ్వు కూర్చోవాలి. నీకు కూర్చోవడం కోసమే ఇదంతా. నిలబడేది ఎక్కడిది? నీవు నిలబడాలి.
డాక్టర్ గారు నిలబడాలి, నువ్వు కూర్చోవాలి. ఏ ఏ దేని పని మీద వచ్చినావు? హెల్త్ బాగాలేదు. అరే పర్లేదు. మీకు కూతురా? మీ అమ్మాయా? మంచి జరిగిందా? వైద్యం మంచిగా ఉంది ఇక్కడ? రండి. ఇది ఓకే. సరే మీరు ట్రీట్మెంట్ చూడండి, మళ్ళీ వస్తాం. రండి, మళ్ళీ వద్దాం, మళ్ళీ వద్దాం. అమ్మా మీరు? ఎంసెస్ సూపర్వైజర్, ఏఎన్సీస్ మనకి ప్రెగ్నెన్సీ కేసెస్కి సపరేట్ సూపర్వైజర్ అంటారు. వాళ్ళకి మానిటర్ చేయాలి ఏఎన్సీ కేసులు, ప్రెగ్నెంట్ అదే అదే ఫస్ట్ ఎర్లీ ఏఎన్సీ నుంచి డెలివరీ అయ్యే మరి వరకు. మొత్తం మీకు రిపోర్ట్ ఎవరు ఇస్తారు గ్రౌండ్లో? ఎవరెవరు ప్రెగ్నెన్సీ ఉన్నట్టుగా మన మండలంలో అన్ని గ్రామాలలో ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంస్ ఒక్కసారి ప్రెగ్నెన్సీ వాళ్ళు కన్ఫామ్ కాగానే మీకు వచ్చేస్తుంది. వాళ్ళని బయటికి పోకుండా చూస్తారుగా, ఏ ప్రైవేట్ హాస్పిటల్కి పోకుండా, కత్తులు వీడి కోయటాల కాడికి పోకుండా చేస్తారుగా. వాడు కత్తులు రెడీ ఉడకబెట్టి కూర్చుంటాడు ప్రైవేట్ వాడు. అవసరం ₹1,00,000 టార్గెట్ పెడతాడు పేషెంట్ని బట్టి. మా దగ్గర 7 సబ్ సెంటర్లు ఉన్నాయి. 7 సబ్ సెంటర్లో 60 విలేజ్లు ఉన్నాయి. 33 విలేజ్లు, 30 ఆమ్లెట్స్ ఉన్నాయి సార్. దాని నుంచి మ్యాక్సిమంగా ఇక్కడికి ఆశాలు 54 మంది ఉన్నాయి సార్. ఒక ఏఎన్ఎంలు 13 మెంబర్స్ ఉన్నాయి. డాక్టర్ గారు ఎక్కడ మెడిసిన్? ఇటు పోదాం. మీరు మెడిసిన్ ఎక్కడ చేశారంట? మెడికల్ కాలేజ్ మీద ఎక్కడ? ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఉస్మానియా ఏ ఇయర్లో? 2006 అవుట్ లేదు సార్, అప్పుడు జాయిన్. ఇది ఫార్మసీ. ఫార్మసీ అంటే ఇప్పుడు ఎవరు ఫార్మసిస్ట్ ఎవరు? కూర్చోండి. ఎట్లా ఉన్నాయి మెడిసిన్స్ అన్నీ? రావాల్సినవన్నీ ఉన్నాయా? అలాగే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుందని నిన్న ఇంటెడ్ కూడా చేసినాం సార్. ఈ ప్లాన్లో ముందే సీజన్కి ముందే వచ్చారు అంతా. సీజన్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. మందులు అయితే అన్నీ మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ లేడీకి ఇవ్వాల్సినవి అన్నీ. టీబీ ఉందా ఇక్కడ? టీబీ వాడు టీవీ వాడలేదు సార్, కాకపోతే మాకు మెడిసిన్స్ వస్తాయి. మేమే పేషెంట్ ఇంటికి వస్తే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంతా రిమ్స్లో టీబీలకు సంబంధించిన అంతా ఇక్కడ వాడు ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంతా అక్కడే. రిజిస్ట్రేషన్ ఇక్కడ అవుతుంది సార్. టీబీ కేసులు మనకు ఎక్కడ వచ్చినా స్ఫూటం మాత్రం పంపిస్తారు సార్. ఆ, Twins పంపిస్తారు. Twins వచ్చిన తర్వాత నాకు patient అన్నారు సార్. వెంటనే immediate వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తారు. డ్రగ్స్ పంపిస్తాం. అంటే టీబీ పేషెంట్కి ఒక చాలా సీరియస్గా వాళ్ళకి అంతా అప్ అండ్ డౌన్ ఉంటారు. వాళ్ళు రావడం పోవడం సీరియస్. ఆశ ఇచ్చేస్తారు సార్. ఆశ వాళ్ళకు ఇచ్చారు. టీబీ మెడిసిన్ ఉన్నాయి కదా, టీబీ మెడిసిన్. అదే కదా, అవును రెడీగా పెట్టిరుగా. టీబీ అవును అవును. కంటిన్యూ పేషెంట్ 2 నెలలు ఇంటెన్సివ్. మరి వాళ్ళకి భోజనం ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదా. వాలంటరీ వాళ్ళు ఇస్తారు సార్. బాస్కెట్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మాకు 40 మంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళకి రెగ్యులర్గా అక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక 2-3 కిలోల రైస్, 1 పావు కిలో ఆయిల్, ఒక 1 కేజీ పల్లీలు. వాస్తవానికి దాంతో ఏం పెద్ద ప్రోటీన్ అంటే పప్పులు ప్రతిరోజు ఒక 3 eggs తినాలి, 3 గుడ్లు తినాలి, నాన్ వెజ్ వీళ్ళైతే తినాలి, వాలంటరీ ఇస్తారు సార్. ప్రోటీన్. స్పాన్సర్ చేస్తాం. రెగ్యులర్ 2 months నుంచి చేస్తారు. వాళ్ళు 2 months 40 మంది పేషెంట్లకు ఇచ్చినాం సార్. అదే నేను కూడా ఒక దగ్గర నాతో కిట్లు ఇప్పించిండ్రాడు ఇచ్చోడలు. నేను ఎప్పుడైనా విజిటింగ్ పోతే ఈరోజు కూడా వస్తాయి సార్. విజిటింగ్ పోతే నాతోటి కొన్ని పేషెంట్లకి కిట్లు ఇప్పించారు. మీరు ఇవ్వండి సార్ అంటే సార్ అది పర్వాలేదు. అప్పుడు పెసరపప్పు, పల్లీలు అవన్నీ ఉన్నాయి, ఆయిల్ ఉంది, ఏదో ఉన్నాయి. పల్లీలు 1 కేజీ ఉంది సార్. యాక్చువల్గా అయితే ప్రోటీన్ హెవీగా కావాలి, దానికి ఫ్యాట్ కావాలి, ప్రోటీన్ కావాలి బాగా. పిండి పదార్థాలతో ఏం రాదు, ప్రోటీన్ తోటే. మీకు తెలవని డాక్టర్ గారు ఇటు పోదాం ఆఫీసుకి. అది ఏమిటి ఇది? ఇది వ్యాక్సిన్. ఓకే, వ్యాక్సిన్. ఏమేమి వ్యాక్సిన్స్? 11 రకాల వ్యాక్సిన్స్ వ్యాక్సిన్స్ అన్ని నాకు ఇక్కడ నుంచి అవును.
ఇప్పుడు వచ్చేసి పుట్టినప్పటి నుంచి 12 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏమేమి కావాల్సిన వ్యాక్సిన్స్ అన్ని స్టోర్ చేస్తాం. 0 డోస్ నుంచి పోలియో బూస్టర్ వరకు 0 డోస్ ఆ తర్వాత మరణ మంత్ నుంచి కంటిన్యూ 3 months వరకు పెంటా. ఇప్పుడు ఇది కరెంటు పోతే ఇన్వెంటరీ. ఇన్వర్టర్ లేకపోతే ఫ్రీజర్ ఆగిపోతుంది, ఫ్రీజర్ ఆగిపోతే డ్రగ్ క్లోజ్ అయింది. ఎప్పుడైనా ఇన్వర్టర్ ఆగిపోయిందా? సోలార్ కూడా ఉంది సార్. మంచి ఇన్వెంటరీ కరెంట్. ఇది మన ఆఫీస్ ఇటు రావాలి. అసలు కథ ఇటే ఉంది. సార్ ఇది ఇది మరుగుదొడ్ల కాన్సెప్ట్ ఉంది కదా, ఇదేనా టాయిలెట్స్? మీకు తెలియదు కాదు డాక్టర్ గారు, టాయిలెట్స్ నుంచి ఎన్ని డిసీజెస్ వస్తాయో తెలుసు కదా మనకి. చిన్న డోర్ దిగాయా, చిన్నపిల్లలకి నుల్లి పురుగులు లోపల నట్టాలని ఉంటాయి కదా, అవి కాళ్ళలో నుంచి అరిపాదాల నుంచి డస్ట్ కాళ్ళలో నడిచినప్పుడు పాదాల నుంచి కూడా పైకి పోయి బాడీలో నుంచి పేగులకు చేరుతాయి అన్న సంగతి మీకు తెలుసు. అంటే పాదాలకి పురుగు పోయి బ్యాక్టీరియా లోపలికి నట్టలు పురుగులుగా మారడం ఏంటి? నేనే వండరేనా అసలు ఇంత, అంటే పాదాలలో బాడీలో ఉండే అంత సూక్ష్మమైన జర్నీ జరుగుతుంది. అప్పుడు టాయిలెట్స్ క్లియర్గా ఉండాలనేది ఆలోచన. స్వీపర్ ఏది? స్వీపర్ క్లీన్ చేసే వాళ్ళు ఏది? రావాలి డాక్టర్ గారు రండి, పర్లేదు వాళ్ళు స్వీపర్స్ వాళ్ళు రమ్మని. ఏరి ఏం చేస్తున్నావు రోజు? నేను ఇక్కడ ఒక్కడిని ఉన్నాను. అనా నేను ఒక్కడిని ఉన్నాను సార్. ఇబ్బంది నీ తరఫున నేను ఉంటా. ఓకే సార్. తర్వాత బయట పోయి మాట్లాడు. నీ తరఫున అండగా నిలబడతా. లైట్లు ఉంటే ఏంటి? కరెంట్ లేనట్టుంది ఇది చూడు. సార్. ఇట్లా చెప్పండి సార్. మీరేం చేస్తారు? ఈ కర్ర తీసుకో, బూజు కర్ర. ఇటు రావయ్యా, ఇటు రండి మీరు, ఇటు రండి. ఈ కర్ర తీసుకొని బూజులు ఇటు రావాలా? మీరు వెనక్కి రండి సార్, ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు, మీకు ఎక్కడ లేని తొందర ఇటు రండి. ఇదేంటి? ఇది నన్ను కాదన్న చూడాల్సింది. ఇటు రావాలి సార్ కొంచెం. ఇదేంటది? ఈ బూజు, ఈ బూజు ఇక్కడ, ఈ బూజు, ఈ కడ్డీకున్న బూజు చూడండి. మీకు కనిపిస్తుందా సార్ మీడియా వారు? ఈ బూజు కనిపిస్తుందా మీకు? ఇక్కడిది ఈ బూజు కనిపిస్తుందా? ఎట్లా ఇంత భయంకరమైన బూజు నీకు ఎట్లా? నాకు కనిపించింది కదా. ఇదంతది ఆ కడ్డీ తీసేయి. అది కింది కదా, తీ. ఇది పట్టుకో, ఇది పట్టుకో. ఇప్పుడు ఇది క్లీన్ చేయాల్సింది నువ్వేనా? నేను చేస్తాను సార్. నువ్వే కదా, ఇంకా ఉండాలే కానీ నీ ఒక్కడి మీద భారం పడింది అంతే కదా, వాస్తవం ఒప్పుకున్నా. నువ్వు కాక ఇంక 2-3 ఉండాల్సి ఉండే. అవును సార్. ఆ భారం అంతా నీ మీద పడింది. ప్రయాసపడి భారం వస్తున్నావు. ఈ టాయిలెట్లో యాసిడ్స్ కానీ ఏమైనా ఉన్నాయా క్లీన్ చేయడానికి? యాసిడ్ అయిపోయింది సార్. యాసిడ్ అయిపోయింది సార్. అవన్నీ తెప్పించి ఆ టాయిలెట్ ఈ రూము అద్దంలాగా మెరిసేటట్టుగా క్లీన్ చేయాలి. ఓకే సార్. సరే, జీతం నువ్వు కాంట్రాక్ట్ జీతమా, పర్మనెంట్ జీతమా, ఏదో అయితే ప్రభుత్వం నుంచి కొద్దిగా వస్తుంది కదా, అవును సార్. వస్తుంది కదా కొంత. అవును. నీ శాలరీస్ గురించి, నీకు రావాల్సిన దాని మీద గురించి కూడా గవర్నమెంట్ మీద యుద్ధం చేద్దాం. మావాడికి 12,000 ఇస్తారు, 8,000 ఇస్తారు, అందులో మధ్యలో ఒకడు ఉంటాడు, వాడు కాంట్రాక్టర్ ఉంటాడు కదా, వాళ్ళు ఏం చేస్తారు అయినా మాట్లాడదాం. కానీ మన డ్యూటీ అయితే ఒకటి ఉన్నది కదా, అది తక్కువ వచ్చిందని ఇది ఆపొద్దు కదా. ఇందాక ఏమనుకున్నాం, పాదాల నుంచి కూడా నట్టలు బయలుదేరి లోపలికి వస్తాయి. నట్టలు ఏదో అంటారు సార్ ఇంగ్లీష్లో, ఏ వామ్స్ అయ్యి అవి కూడా. మరి అలాంటప్పుడు టాయిలెట్స్ ఒక అసలే పేషెంటు, ఆ పేషెంట్లు గర్భిణీ స్త్రీలు, రకరకాల పేషెంట్ ఈ టాయిలెట్లకు ఎట్లా పోతారు?
ఆ యాసిడ్లో ఆ మందులు అవన్నీ తీసుకొచ్చి క్లీన్ చేయి, నేను పోయేలోపు క్లీన్ చేయి. ఓకే. నువ్వు ఇదే పనిలో ఉండు. అవును. నువ్వు ఇదంతా క్లీన్ చేయను నీకు ఒక మంచి బహుమానం ఇచ్చిపోతా. రైట్. దా. ఏం చేస్తారు మీరు ఇక్కడ? మీరేం చేస్తారు ఇక్కడ? హాస్పిటల్ బయట. ఓకే. డాక్టర్ గారు రైట్. మీరు మొదటి నుంచి ఏమనుకోవద్దు, మీరు ఇంత సమస్య ఎట్లా ల్యాబ్ ఎట్లా ఉంది సార్? ల్యాబ్ బాగుంది సార్. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అవును సార్. ఏమేం చేస్తుంటారు? పరీక్షలు కిడ్నీ టెస్ట్లు సార్, లివర్ టెస్ట్లు, షుగర్, సిబిపి, ఇంకా థైరాయిడ్ టెస్ట్లు. థైరాయిడ్ టెస్ట్, క్రియాటిన్ మన అవును సార్. అంతా వస్తుందా? మంచి క్లియర్గా. అవును సార్. డయాలసిస్ ఏం లేదు ఇక్కడ. ఇక్కడ లేదు సార్. రిమ్సే. రిమ్స్. మీ పేరు? నా పేరు రవి సార్. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఇచ్చోడ సార్. ఇచ్చోడు. ప్రాపర్ కూడా ఇచ్చోడు. అవును ఇచ్చోడ. మీరు ఎంత స్మార్ట్గా ఉన్నారే సార్, అందంగా. తల్లి బిడ్డల పాలు ఇచ్చేది. ఇదేంటి సార్? ఆపరేషన్ చేసి అంత ఓకేనా? ఆపరేషన్ అంటే ఓటీపీ నచ్చలేదు సార్. ఆ, అంతకుముందు ఫ్యామిలీ ప్లానింగ్ ట్యూబెక్టమీ చేసేవారు. కొద్దిగా వాయిస్. ట్యూబెక్టమీ చేసేవారు సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్యూబెక్టమీ పిఎస్సీ లెవెల్లో చేస్తలేదు. ఓన్లీ సిఎస్సి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే ట్యూబెక్టమీ చేస్తున్నారు సార్. ఓకే. ఇది సార్ వాట్స్. ఇది వాడు ఏ పేషెంట్ అమ్మా? మార్నింగ్ అమ్మమ్మ రే డెలివరీ అయింది. పర్లేదు పర్లేదు, దూరం ఉన్నారు, దూరం. అంతా బాగానమ్మా? తల్లి బిడ్డలు మంచిగా ఉన్నారా? పాపా బాబా? ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడ మీకు డెలివరీ అంత మంచిగా అయిందా? ఏ ఇబ్బంది లేకుండా అన్నీ సమకూర్ని? డాక్టర్ గారు వన్స్ మోర్ కంగ్రాట్స్, మీకు ఇంత మంచిగా చేసింది. ఈమె ఎండ వడదెబ్బ లాంటిదా? మేడం గారికి తెలుసు. సర్లే, ఈ మన మేడం గారు చూస్తున్నారు. డాక్టర్ గారు పర్లేదు పర్లేదు, ఓకే ఓకే. ఈ పేషెంట్స్ అంటే ఇది ఉమెన్ వార్డా? అట్లనే లేదా జనరల్ వార్డ్? జనరల్ వార్డ్ అందరు సార్. మీరు ఆశా వర్కర్లమ్మా? మీ హెల్త్ బాగుందా? ఆశా వర్కర్ల ఆరోగ్యం ఎట్లుందో అడగాలి మళ్ళీ అదొక సబ్జెక్టుగా. ఇప్పుడు ఇంట్లో అందరికి అన్నం వండి పెట్టింది ఆమె తినదో లేదో అడగాలిగా మళ్ళీ ఒకళ్ళు. నీ ఆరోగ్యం ఎట్లుంది? బ్లడ్ ఎంత ఉంది? 14% ఉందా నీ ఒంట్లో? నువ్వు చెక్ చేసుకున్నావా? నీ ఒంట్లో 11% ఉంది, ఇంకా 3% ఉండాలి కనీసం. 14 ఉండాలంటారు, అందులో 3 కావాలి ఇంకా నీకు. నాకు ఎందుకో అది కొడుతుంది నీ ముఖం. ఈ అమ్మాయి ఎటు తెలియకుండా నవ్వుతుంది. ఓకే ఓకే, మంచిగా ఉందా ఈడంతా? ఏం ఇబ్బంది లేదుగా? మాట్లాడు. మీడియా వాళ్ళకి మీకు ఎట్లా తెలుస్తుంది సార్ ఇన్ఫర్మేషన్? అనుకోండి ఫార్టునేట్ పడతారు మీరు. నేను వచ్చేది ఎట్లా మీకు పాస్ అవుతుందో నాకు తెలియట్లేదు. చాలా గ్రేట్ అయ్యాను. బర్త్ వెయిటింగ్ సీజన్లో, రెయిన్ సీజన్లో మేము ఒక 10 days ముందే కట్ ఆఫ్ విలేజ్లు ఉంటాయి. ఇక మనకు వెహికల్స్ పోవు, అలాంటి వాగులు ఉంటాయి కదా సార్. గర్భిణీ స్త్రీలు ముందే తీసుకుని ఆ రూమ్లో షెల్టర్ ఇస్తాం. ఇంకా మరుగుదొడ్లో పర్సన్ లేడా? చేయట్లేదా పని? తలుపు బయట పెట్టారుగా, చూడండి. పోయి ఎడిపోయిండు? ఉద్యోగం వదిలిపెట్టి పరారైతాడా ఏంది? చేయడానికి పోయిండా? ఫోన్ చేయండి.
ఎందుకంటే మనం పోయేలోపు మొత్తం టాయిలెట్స్ క్లీన్ చేయాలి. క్లీన్ అయినాకనే నుంచి పోతా నేను. మన ఇంకో మెడికల్ ఆఫీసర్ ఏది డాక్టర్ గారు చూడండి, అది అయిపోయినాక వస్తుంది. ఇది విజన్ సెంటరా? కంటి డాక్టర్ గారు. ఆయుష్ ఏడి డాక్టర్ గారు? 3-4 హాస్పిటల్ కలిపి ఒకే డాక్టర్ ఉంటాడు కదా ఆయుష్కి. ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నాడా? ఆయుష్ వారు. మీరు పర్మనెంటేనా? ఆయుష్ వాళ్ళంతా అదేగా? మరి ఆయుష్ పోతారా కరెక్ట్గా జనానికి? ఆయుష్ పోయండి. ఇక్కడ ప్రజెంట్ హోమియో ఉంది సార్. ఒక్కొక్క పిఎస్సీలలో ఒక్కొక్కటి ఆయుర్వేద ఉంటుంది, అవును, డిఫరెంట్ ఉంటాయి. అది మంచిదే లేండి. అంటే ఆల్టర్నేట్ ఆ వైద్యం కాకుండా ఇది కూడా కావాలనుకుంటున్నాను. డాక్టర్ గారు 2-3 రకాలు ఉంటాయి ఆ హాస్పిటల్ బాగు కావడానికి. ఒకటి, ప్రభుత్వం నుండి ఎన్నో రావాలి, ఈ హాస్పిటల్ని ప్రమోట్ చేయాలి. ఇది ఎన్ని బెడ్స్ హాస్పిటల్? 7 బెడ్స్ కాదు, ఈ ట్రైబల్ ఏరియాకు 100 బెడ్లు కావాలి. మాట చెప్తున్నా, నష్టమా? 100 బెడ్లు వేయడం వల్ల నష్టమా? ఇంకా ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. కనీసం 50 బెడ్స్ హాస్పిటల్ కన్నా మనం మీ కలెక్టర్ గారి దగ్గరికి పోతున్నాం ఇంకో 15 రోజులలో. మేము కలెక్టర్ గారిని ఏం అడగాలి? దీన్ని 50 చేయమని అడగాలనా? 30 అనుకోండి, దాని సిస్టమ్ ఏదో మనం అడగగానే ఎవడు ఏడలే. కానీ మనమైతే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి కలెక్టర్ గారికి. ఇక్కడ ప్రజల్లో ఉన్న డిమాండ్ అయితే కనీసం దరిద్రానికి 30 పడే మెడికల్ హాస్పిటల్ అదే బెడ్స్ ఉండాలి. డాక్టర్ల కొరత, స్పెషల్ గైనకాలజీ ఉన్నారు, గైనకాలజీ, చిల్డ్రన్ స్పెషలిస్టులు ఉన్నారా? నేనేమన్నా అంటే ట్రైబల్ ఏరియాలో ప్రతి హాస్పిటల్లో 100% ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు, ఒక గైనకాలజిస్టు, ఒక ఎంబీబీఎస్ సివిల్స్, ఒక సర్జన్, ఎంఎస్ సర్జను, ఒక ఎండి. ఇది నేను మినిమం ఈ ప్యాటర్న్ ఇది ఉండాలనుకుంటున్నాను. ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు, ఒక గైనకాలజిస్టు, ఒక ఎంఎస్ సర్జన్, ఒక ఎంబీబీఎస్, ఒక జనరల్ ఎండి. ఈ 5 మినిమం కాదంటారా సార్? అది అనుకుందాం సార్. వాని సిస్టమ్ మనకెందుకు? ప్రజల అవసరాలు కానీ మనకి ఏ జీవో లేని కానీ ఏ సంస్కరణ లేనా ప్రజల అవసరాలకు తగ్గట్టు మారటమే. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయినా ప్రజల డిమాండ్ ఉందంటే కాన్స్టిట్యూషన్ అయినా మారాలి. అంటే మాట చెప్తున్నా, రిఫార్మ్ చేసుకోవాలి, మార్చుకోవాల్సింది. ఈడ ఈ 5 ఎంత చిన్న హాస్పిటల్కైనా 5 ఉండాలనుకుంటున్నాం. మేమైతే మా కాన్స్టిట్యూషన్లో, మేము పోరాడే ఉద్యమ కాన్స్టిట్యూషన్లో ప్రతి విలేజ్లో ఈ 5 డాక్టర్లు ఉండాలని మేము పెట్టుకున్నాం. మేము ప్రతి విలేజ్లో హాస్పిటల్ ఉండాలి, అందులో కనీసం 10 బెడ్లు ఉండాలి. ఆ 10 బెడ్లు ఉన్న హాస్పిటల్లో గైనకాలజీ, చిల్డ్రన్ స్పెషలిస్ట్, జనరల్ ఎండి, ఒక ఎంబీబీఎస్, తర్వాత ఒక గైనకాలజీ అట్లా చిల్డ్రన్ స్పెషలిస్ట్, గైనకాలజీకి ఉమెన్ డాక్టర్ అయి ఉండాలి. ఇట్లా మేము 5 డాక్టర్లు, 10 బెడ్స్, 3 పూటల భోజనము, ఒక రిలాక్స్, దాన్ని ఏమంటారు, హాస్పిటల్ రిహాబిలిటేషన్ లాగా ఒక మంచి రిలీఫ్ అయ్యే హాస్పిటల్. అది హాస్పిటల్ లాగా ఫీల్ కావద్దు మనం. అది హాస్పిటల్ భయంగా హాస్పిటల్కి వచ్చి వమ్మోయడం ఏమో జస్తం అయ్యిందన్న భయానికి వస్తారు మనం. ఆగమ్మా, అట్లా కాకుండా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్గా ప్రభుత్వాన్ని మనం కోరాల్సిందే. మనం కలెక్టర్ని కోరాలి. మనకు డిఎంఎండ్హెచ్ఓ ద్వారా కలెక్టర్ని కోరాలి. కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికో, హెల్త్ సెక్రటరీయో, ప్రిన్సిపల్ సెక్రటరీయో, హెల్త్ శాఖ నుంచి ముఖ్యమంత్రి దాకా వాళ్ళ శాంక్షన్ చేసే దాన్ని బట్టి పోతాం. ఓకే, అంతవరకు. కానీ ఈ ప్రభుత్వం చేస్తుందని నాకు 99% నమ్మకం లేదు. అయినా మనం పోరాడి సాధించాలి. అప్పటికీ కాకపోతే మన ప్రభుత్వం వచ్చినాక చూడాలి. ఇక అది అట్లుంటే ఒక స్టాఫ్గా, ఒక మోరల్గా, నైతికంగా మన స్టాఫ్ అంతా హాస్పిటల్లో మనం 100% మన విధిని, నైతికంగా మన విధిని మనం పర్ఫెక్ట్గా చేయడం కూడా ఒక భాగం. అది ఒక భాగం. ప్రభుత్వం సహకరించడం ఒక భాగం. హాస్పిటల్కి వచ్చే రోగులు వాళ్ళ పార్టిసిపేషన్, వాళ్ళ సహకారం కూడా ఒక భాగం. అంటే 3 ఉంటారు హాస్పిటల్కి వచ్చే రోగులు, స్టాఫ్, ప్రభుత్వము. ఈ హాస్పిటల్కి వచ్చే రోగుల తరపు నుంచి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు, మాలాంటి ఉద్యమకారులు, పార్టీ నాయకులు, జేఏసీ నాయకులు, మాలాంటి వాళ్ళ ఈ 4 పార్టిసిపేషన్ ద్వారానే ఈ హాస్పిటల్ మెరుగుపరచుకోవాలనేది మా అభిప్రాయం.
దాంట్లో భాగంగా మేము ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి పోతాం. ప్రతి ఇన్స్టిట్యూట్ పోయి ఆడ ఎట్లా జరుగుతుంది ప్రజలకు సంబంధించింది ఆయన. ఎవరు పట్టించుకోకుండా, ఎవరు అడగకుండా, మీరు మాకు మీకు ఎవరు అందరం ఒకరికొకరు రెస్పాన్సిబుల్గా లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న సోల్ డెత్ అయిపోతుంది. ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండేటువంటి పబ్లిక్కి సంబంధించిన ఆ సేవ చేసే ఆ మిషనరీ సోల్ పోతే ఆటోమేటిక్గా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ డిక్రీజ్ అయిపోయి స్లోగా చెట్లు మొలుస్తాయన్నాడు హాస్పిటల్లో. అది ఎప్పుడైతే సోల్ పోతుందో చెట్లు మొలుతాయి హాస్పిటల్. అట్లా మొలిచినాయి కూడా హాస్పిటల్లో. బేల హాస్పిటల్ కాదు, ఎక్కడో కొన్ని హాస్పిటల్లో పోయి చెట్లు మొలిచినాయి హాస్పిటల్. అంటే ఏదో మన దృష్టి లోపం జరుగుతుంది. మీరు బాగానే చేస్తున్నారు, మంచిగానే పబ్లిక్లో మీ గురించి మంచి డాక్టర్ అనేది ఉంది. దాన్ని ఇంకొంత ఇంటెన్సిటీతో మన స్టాఫ్ని మీరే టీమ్ లీడర్ అయి నడిపి మీరే టీం లీడర్ అయి నడిపించాలని కోరుతా ఉన్నా సార్ నేను. ఇక మేడం గారిని అయిందా? సారీ, మేడం గారు చెప్పారా మీ ఏంది అనేది? మీరు గైనకాలజీ జనరల్ ఎంబీబీఎస్? ఇక్కడ ఉమెన్ పేషెంట్స్ని చూస్తారా ఎక్కువ? మరి ఇప్పుడు ఆపరేషన్స్ డెలివరీ ఎన్ని ఉన్నాయనుకోండి, డెలివరీస్ ఉన్నాయనుకోండి, ఎవరు మీరేగా? ఎట్లా ఉంది మీకు ఇక్కడ పేషెంట్స్ ఎట్లా ఉండరు? పర్మనెంటా మీరు కాంట్రాక్ట్? రీసెంట్గా జాయిన్ అయ్యారా మీరు? 2 years మీరు కూడా మొన్న 6 నెలల క్రితం ఒక బ్యాచ్ జాయిన్ అయింది. మా దగ్గర 4 మెడికల్ ఆఫీసర్స్ ఫుల్ఫిల్ ఉంది. తల్లి బిడ్డలు క్షేమంగా ఒక డెలివరీ చేశారు. ఈ సందర్భంగా మీకు అభినందనలు. ఎందుకంటే మంచి భూమి మీదకి ఒకళ్ళని తీసుకొచ్చారు. తల్లి బిడ్డలని సంరక్షణతోటి మంచిగా చేసినందుకు మీకు కంగ్రాట్ చెప్తూ, ఈ హాస్పిటల్లో మన హృదయంతో హాస్పిటల్ అంటే ఒక టెంపుల్తో సమానం. కాబట్టి మనం నైతికంగా మన ఇంటెన్సిటీ ఉండాలి, ప్రభుత్వ సహకారం ఉండాలి, పేషెంట్ల పార్టిసిపేషన్ వాళ్ళకి సహకరించాలి. మాలాంటి ప్రజలకు సంబంధించిన ఉద్యమకారులు మేము అందరం కలిసి ఈ హాస్పిటల్స్ని బాగు చేయాలని కోరుతున్నాం. నువ్వు అనాలి మీరు. తర్వాత దీని మీద ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందా? నీళ్ళ పరిస్థితి ఏంది? మేము ఒక హాస్పిటల్కి పోతే నీళ్ళు లేవు సార్. నీళ్ళు ఎందుకు లేవు అని అంటే మోటార్ లేదన్న. మోటార్ ఎందుకు పని చేయట్లేదంటే కరెంట్ లేదన్న. నమ్ముతారా? ఏం హాస్పిటల్ అది? తలమడు. గది పరిస్థితి. మరి అప్పుడు ఎట్లా? గ్రౌండ్ వాటర్ ఇట్లా ఏది ప్రాబ్లం? మనకి హాస్పిటల్ వాటర్. సో హాఫ్ అన్ అవర్ వాటర్ నడిపి ఫోన్ చేశారా ఆయనకి? కీపర్ ఎడిపోయిండు మా ఇదేయడానికి పోయిండా? చేస్తుండా? పైకి మెట్లు ఉన్నాయా సార్ హాస్పిటల్కి? అదే ఓవర్ హెడ్ ట్యాంక్స్ పైనే ఉన్నాయా? ఆ వాటర్ ట్యాంక్స్ చూడాలని అనుకుంటున్నాను. మీకు ఎట్లా అయితే అట్లా. మీడియా వాళ్ళు మాతో కష్టపడాలి, మీరు పైకి రావాలి సార్. ఏం చేయలేం కానీ మీరు కూడా ఈ సేవలో భాగం కావాలి. ఇటా సార్? ఇవన్నీ వాటర్స్ ఉండే సార్, డిస్మెంటల్ అయిపోయింది. ఇవి వాటర్స్ ఏ క్వార్టర్స్? అదేలే, ప్రజలకు ఇచ్చే క్వార్టర్ కూడా అది తీసేయాలి. ఏ క్వార్టర్ ఇది? ఈ క్వార్టర్. ఆ క్వార్టర్ పోతే కానీ మొత్తం బాగుపడదు. ఈ క్వార్టర్లు కొట్టాలి, ఆ క్వార్టర్లు కూల్చిపారేయాలి. ఎగబడతాను. ఏంది డాక్టర్ గారు, ఇవన్నీ క్లీన్ చేయిపోయి రాదండి? ఏంది ఇదంతా? మనకి గొడ్డళ్ళు ఉన్నాయా? గొడ్డళ్ళు కొనుక్కోవాలా? మనకు హాస్పిటల్ దీనికి ఎస్టాబ్లిష్మెంట్ బడ్జెట్ ఉంటుందా దీనికి?
మీ జీతాలు గీత ఇక అది అనేది ఈ హాస్పిటల్ కోసం ఒక బడ్జెట్ ఉంటుందిగా మెయిన్ కోసం ఏమన్నా పంపుతారా గవర్నమెంట్? హెచ్డిఎఫ్ అని హాస్పిటల్ డెవలప్మెంట్ అవును ఉంటుందా? ముందు ఉండేది, ఇప్పుడు అవి ఏం లేవు. అసలు ఏమి ఇస్తలేదు, అది ఎవరి దగ్గర పైసలు లేవండి. ఇస్తలేరు. ముఖ్యమంత్రి గారు నన్ను కోసి ఉప్పు కారం పెట్టినా పైసలు లేవని ఆయన అంటాడు. కోయటమే కాదట, ఉప్పు కారం పెట్టినా ఏమంటాడు? ఏం లేవంటారు. పైసలు లేవంటాడు. మరి ఈ ముక్క ఏదో ఆయన ఎన్నికయ్యే ముందు ఒక మాట చేస్తే అయిపోయి కోసి ఉప్పు కారం పెట్టి నన్ను ఒట్టి తునకలు చేసి ఆరేసినా నా దగ్గర పైసలు లేవు అన్నాడు. మరి నీ దగ్గర పైసలు లేదు, మరి హాస్పిటల్ ఎట్ట బాగైంది? సావాలనా వచ్చినోడు చావాలనా అంటున్నా. రూలర్ అంటే నా దగ్గర పైసలు లేవు, నన్ను కోసిన పైసలు లేవు అంటాడా అండి ఎవరన్నా? ఈ అసలు భారతదేశ చరిత్రలో ఎవడన్నా అనడా? నువ్వు పైసలు సృష్టించాలి, సంపద సృష్టించాలి. నీ కేపబిలిటీ, నీ క్రియేటివిటీ, నీ డైవర్సిటీ, నీ హ్యుమానిటీ, నీకున్న దమ్ము, నీ అడ్మినిస్ట్రేషన్ పవర్తో నువ్వు 1,00,000 కోట్లు నెలకు సంపాదించాలి. అది ముఖ్యమంత్రి అంటే. ముఖ్యమంత్రి అంటే మనందరూ ఫాదర్తో సమానం. నా దగ్గర పైసలు లేవు అంటే ఫాదర్ బిడ్డలు చంపుకున్నట్టుగా. ఎవడైనా సంటి పిల్లలు తండ్రి నా దగ్గర పైసలు లేవురా మీరు ఎట్టన్నా పెరగండి అని సంటి పిల్లలు అంటే గంటలు చచ్చిపోతారు పోరగాడు. ఒక సిటిజన్గా అందరం అడగాలి. డాక్టర్లు, నేను డాక్టర్ని సార్, నేను సోషియాలజిస్ట్ డాక్టర్ని, ఐఎమ్ సోషల్ సైంటిస్ట్, మీరు బయోలాజికల్ అనాటమీ డాక్టర్. ఓకే పోదాం. పైన ఎట్లుందో చూడాలి, ఇవన్నీ క్లీన్ చేయాలి. మీ కొడవళ్ళకి గొడ్డలకి పైసలు కావాలంటే ఏడన్నా బయట సందాలు అడిగిస్తాం. కుష్టి వ్యాధుల దగ్గరనో, బిచ్చగాళ్ళ దగ్గర, బిచ్చపోళ్ళ దగ్గర పైసలు అడిగిస్తాం. మీరు ఇయ్యాల ఎక్కుతారా సార్? మీరు రోజు ఎక్కాలా? మరి ఇయ్యాల ఎక్కితే ఎట్లా? ఆ కాకర తీయని చంపబాకండి. కాకరకాయలు మాసం కానీ ఎక్కువ రుచి ఉంటాయి. బ్యాక్ సైడ్ నుంచి ఎక్కండి, జాగ్రత్త. మీరు పడ్డరనుకోండి, ఇప్పుడు ₹1,00,000 కావాలి మళ్ళా. కాకరకాయలు తెంపబాకండి, కాకరకాయలు కింద పడద్దు. హాస్పిటల్ వాటర్ ట్యాంక్ చుట్టానికే ఎక్కుతున్నాను నేను. ఎందుకంటే వాటర్ ట్యాంకులో దాన్ని చూసి తీసి ఆ నీళ్ళు ఎట్లున్నాయి, అడుగున ఎట్లుంది, వాటర్ ట్యాంకులు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఓపెన్ చేస్తారు, అసలు వాటర్ ట్యాంకులు 10 ఏళ్ల దాకా ముట్టుకున్నాడు ఉండడు, ఎప్పుడైనా ప్లంబర్ సమస్య వస్తే తప్ప. కాదు అవసరం లేదు సార్, నేను అవసరం లేదు, నేను ఇండిపెండెంట్గా బతకగలను, నేను చెయ్యను. ఏది వాటర్ ట్యాంక్? ఆగండి ఆగండి, కాలు పెట్టచ్చా? ఓపెన్ కావడం నట్స్. క్లీన్ చేయాలి సార్. ఆగండి ఆగండి, డాక్టర్ గారిని పైకి రావద్దండి, కాళ్ళు బాగాలేదు సార్కి, వద్దని చెప్పు. ఇది మొత్తం క్లీన్ చేయాలి సార్. డాక్టర్ గారిని రావద్దనండి, వాళ్ళ లెగ్స్ బాగాలేదు, మీరు చెప్పండి సార్, ఇవి క్లీన్ చేయాలి. లోపల చాలా ఘోరంగా ఉంది, పెట్టి ఇటురండి. అదండి ఎంతమంది ఉంది కదా, సరే అది సోలార్ సిస్టమ్. మీరు దిగండి అమ్మా. ఇది రీసెంట్గానే ఇచ్చింది. ఆహా, మొన్న పాక్ది యుద్ధం జరుగుతున్నప్పుడు అదే ఈ హాస్పిటల్ పైన ఈ రెడ్ మార్క్ వేయాలి. అదేలే, దీని మీద ఏమీ రాకుండా పర్లేదు, ఇక మీరు దీపోండి అమ్మా, ఏం అవసరం లేదు, దీపోండి. అట్లా దీనిపైన ఉంచాలి. పర్లేదు. ఒకసారి ఇవి 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 గట్టిగా ఉండవు, అది చూసుకోండి ఫస్ట్.
అంతా బాగాలేదు, అంత ఏరియా డాక్టర్ గారు ఇది అంతా మనం క్లీన్ చేయించడానికి మన దగ్గర ఎస్టాబ్లిష్మెంట్ డెవలప్మెంట్ ఫండ్ ఏం లేదు కదా. మరి కొంత గ్రామంలో నుంచి ఫండింగ్ గ్రామ పంచాయతీ నుంచి కొంత డెవలప్ చేయడానికి ఇదంతా ఇంత ఘోరంగా ఎన్విరాన్మెంట్ ఎందుకు ఉండాలి? మంచిగా మొక్కలు చెట్లు పెంచి గ్రీనరీ డెవలప్ చేసి వాటర్ పెట్టి ఇదంతా చేయలేమా? సమ్మర్లో కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉంది సార్. మాకు మోటార్ మా మధ్యలో బాగా ప్రాబ్లం ఇచ్చింది. ఈ మధ్యలో వాటర్ మంచిగా వస్తున్నాయి సార్. దానివల్లనే కొద్దిగా మళ్ళీ సమ్మర్లో వాటర్ సరిగా లేదు. అదే ఇంత ఘోరంగా ఎందుకు ఉండాలి అసలు? అంత ఈ క్వార్టర్ ఇదేంటి ఈ కోట ఉంటారా ఇప్పుడు లోపల ఉంటారా? ఇద్దరు ఇంతకుముందు 5-6 ఉంటుంది. మరి ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి కదా. స్టాఫ్ నర్స్ కొరత కూడా ఉంది సార్ మా పిఎస్సీలో. స్టాఫ్ నర్సులు కావాలి, తర్వాత ఈ శానిటేషన్కి అదంతా కావాలి, దానికి బడ్జెట్ లేదు. 6 ఉంటే సార్. రోడ్ మనం ఒకటి సార్ ఇప్పుడు హాస్పిటల్కి పోతున్నాం, టాయిలెట్లు బాగాలేవు అంటున్నాం, కరెక్టే. కానీ ఆ టాయిలెట్ క్లీన్ చేయడానికి మెటీరియల్ ఏది? ఎంత శాంక్షన్ చేస్తారు మంత్లీ? మన 4 గదులు ఉన్న కొంపకి 500 రూపాయల శానిటేషన్ మెటీరియల్ కొనుక్కుంటాం మనం. అది ఒక 4 రోజులు వస్తుంది, టాయిలెట్స్ కానీ హాలు రూమ్ అంతా క్లీన్ చేసుకోవడానికి. మరి హాస్పిటల్ క్లీన్ చేయడానికి నెలకి ఎంత కావాలి? 10,000 రూపాయలు కావాలి క్లీన్ చేయడానికి మెటీరియల్కి నేను అంటాను. అదే సార్. అంటే మరి ఆ ఫినాయిలు మార్ఫింగ్ చేయడానికి అవన్నీ మార్ఫింగ్ జరుగుతుందా? రోజు జరగదు. బయట క్లీన్ ఉంది కదా సార్. బయట అంటే లోపల మొత్తం రోజు క్లీన్ చేస్తాం సార్. ఇప్పుడు లేబర్ రూము ఐపీ ఈ మొత్తం రోజు మనం చేయాలి. పేషెంట్స్ కూడా కొందరు ఏం చేస్తారు, గలీజ్ చేసిపోతారు. ఇప్పుడు మనకు బాత్రూంలో చేసిపోతారు. వాడు గలీజ్ చేయకుండానే హాస్పిటల్కి వచ్చే ముందు మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయాలి. పేషెంట్లని కాదు సార్. ఇప్పుడు బయట నుంచి వస్తున్నారు కదా సార్, బాత్రూమ్లు బయట ఎక్కడ లేవు. సో బయట బజార్కి వచ్చే వాళ్ళు కూడా బాత్రూమ్కి వచ్చి వెళ్తున్నారు. అది మనకు ప్రాబ్లం అవుతుంది. పేషెంట్లు ఫ్లో కొని ఎక్కువ బాత్రూమ్ పాడవట్లేదు. ఇప్పుడు మామూలు జనాలు వస్తారు సార్ బజార్కి, వాళ్ళకి మేము ఏమనలేము కదా సార్. పేషెంట్ అని అడగలేము. మామూలుగా అదే పేషెంట్తో వచ్చినోడే కదా పని చేసేది. బయట నుంచి కూడా సార్. ఎందుకు వస్తారు? ఏం పని మీద వస్తారు? ఇప్పుడు మండల ఆఫీస్ పక్కన ఉంది వేరే. వచ్చి ఇక్కడ కూర్చుంటాడా? అవును సార్. బాత్రూమ్ వస్తే అక్కడ లేవు, వచ్చి మా పిఎస్లోకి వస్తాం. దాదాపు ఇది 2 ఎకరాలు ఉండేటుంది. ఈ హాస్పిటళ్ళు డెవలప్ చేసుకోవాల్సింది మనమే. 100 సంవత్సరాలు ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఇవి, మన ప్రజల కోసం ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఇవి మనమే బాగు చేసుకోవాలి. డ్రైవర్ ఉన్నాడా దీనికి పర్మనెంట్గా? మీరేనా డ్రైవర్? రెడీ ఉంటుంది ఇప్పుడే. అదే బదారత్నూరు అది. మీరు సార్ 102 మీరు? గట్టిగా పట్టుకో, చేతులతోటి గట్టిగా పట్టుకో. వాటర్ రావట్లేదండి. ఏంటది? రండి, మీరు రండి. ఎందుకు రావట్లే వాటర్? డాక్టర్ గారు ఎక్కడ సమస్య? ఇక్కడ అంటే బాబు ఏనండి ఇట్లా వాటర్ రాలేదనేది నేను సమస్య ఎక్కడి నుంచి అడుగుతున్నానంటే, వాటర్ రాలేదనేది నువ్వు ఈరోజు తెలుసుకున్నావా? అంతే కదా?
నీకు తెలిసి ఆ వాటర్ వస్తుందా? నిన్న వచ్చిందా? వాటర్ నిన్న వచ్చిందా వాటర్? అవును సార్. అంటే సెల్ఫ్గా బకెట్లతో పోసుకుంటారు అందులో? లేదు సార్, వాటర్ వస్తుంది సార్. ఏమంటే 5 minutes గిట్లా వస్తుంది, ఆగుతుంది, మళ్ళీ బంద్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ తగ్గినాయి కదా సార్, అందుకే ఎక్కువ రావట్లేదు గ్రౌండ్ వాటర్. ఎక్కువ రావట్లేదు. ఉదయం నుంచి ఏం వాడినరని అయిపోయినాయి వాటర్. అంటే ఇవాళ మోటార్ వేయలేదా? మోటార్ రాలేదా? నీళ్లు రాలేదా? పైన ట్యాంకు చూస్తే 2 ట్యాంకులలో వాటర్ లేదు. నేను మీకు చెప్పలే, పైన ట్యాంకులలో వాటర్ లేదుగా అమ్మా, ఒక చుక్క లేదు. అంటే మోటార్ వేయలేదా? గ్రౌండ్ వాటర్ లేదా? నాకు చెప్పండి, ఇప్పుడు చెప్పుతురా. ఇగో ఇట్రా, దాని క్లీనింగ్ మొత్తం ఈ బండల్ లాగా ఉండాలి, ఆ మూలన కూడా ఈ బండల్ లాగా రావాలి. యాసిడ్ పోస్తే కానీ అది క్లియర్ కాదు. యాసిడ్లు పోసి మొత్తం క్లీన్ చేసి సార్ నంబర్కి వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెట్టిన తర్వాత ఈ బాత్రూమ్లు ఫుల్ క్లియర్ తోటి నాకు బొమ్మలు పెట్టండి. వాట్సాప్ పెట్టలేదు అంటే నేను మళ్ళీ వస్తాను. మనం చేసేవి ఉంటాయి. గవర్నమెంట్ని గల్లా బట్టి బజార్లకు గుంజి అడిగేది ఉంటుంది. గవర్నమెంట్ని గల్లా బట్టి బజార్లకు ఈడ్చి ఈ హాస్పిటల్కి పైసలు ఈ హాస్పిటల్కి బడ్జెట్ అని గవర్నమెంట్ని దోషిగా నిలబెట్టేది ఉంటుంది. మనం చేసే పని ఉంటుంది. అవునా? ఇది మనం చేసే పని. ఇంకా నీకు శానిటైజేషన్కి నెలకు 5,000 రూపాయల సామాను కావాలి. అవునా? యాసిడ్లకి, వాటికి, మార్ఫింగ్కి, ఫినాయిల్కి, వీటికి ఈ మొత్తం క్లీన్ చేయడానికి కూడా మనకి ఇవన్నీ కావాలి. ఈ గవర్నమెంట్ని అడగాల, నీకు కాదనట్లే, కానీ మనం చేసే పని కూడా ఒకటి ఉందిగా. అది చేయండి. మోటార్ వేయండి సార్, చూద్దాం. మోటార్ వేయండి, నీళ్ళు వస్తేనే లేదు చూడండి. వేసినరా మోటార్? మోటార్ నీళ్ళు వస్తేనే లేదు చూడండి. డాక్టర్ గారు, ఇప్పుడు మీకు కొద్దిగా కాలు సమస్య ఉంది కదా, మీరు కూర్చోండి, నేను చూస్తాను. దానికే మీరు కూర్చోండి, హాస్పిటల్ కూర్చోండి, నేను అన్నీ చూసుకొని వస్తా. నాకు మీరు ఉండండి సార్, మీరు కూర్చోండి, నేను వచ్చి చెప్తాను. మీరు కూర్చోండి. కంప్లైంట్ చేయాలి. సర్జరీలు జరిగినాయి అనుకోండి, నీళ్ళు ఎవరి సంగతి తెలిసిపోయింది. అది మరి ఎట్లా నీళ్ళు లేవు? ఎట్లా? 2 బోర్లు ఉన్నాయి సార్, ఒకటి స్టాప్ వాడుకుంటున్నారు, ఒకటి బోర్ కొంచెం తక్కువ, ఇది తగ్గినాయి. ఇప్పుడు నెక్స్ట్ టైం దాన్ని మనకి ట్యాంకులు నిండడం ఎట్లా అంటే ఆల్టర్నేట్ ఆ బోర్ కూడా వాటర్ని మేము ఎట్లా ఇప్పుడు ఏది వేద్దాం పైకి ట్యాంకులకి, పేషెంట్లకి నీళ్ళు ఎట్లా? మనం ఇది ఎందుకు డిఎంఎండ్హెచ్ఓకి మీ పైన ఒకసారి ఇమీడియట్గా మీరు అడగాల్సింది అంతా డిఎంఎండ్హెచ్ఓనా? డిఎంఎండ్హెచ్ఓ అని అడగాలి కదా. మోటార్ లేదు, డిఎంఎండ్హెచ్ఓ నెంబర్ తీసుకో. జేఏసీ రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ మాట్లాడుతున్నారు సార్. ఓవర్గోర్ భూమి రథయాత్రలో భాగంగా అన్ని మండలాల్లో హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు విజిట్ చేస్తూ ఉన్నారు డాక్టర్ విశారణ రాష్ట్ర కన్వీనర్ గారు. అందులో భాగంగానే మన వజరత్న హాస్పిటల్ రావడం జరిగింది సార్. ఇక్కడ సార్ హాస్పిటల్ విజిటింగ్ చేశారు. 1 నిమిషం తమతో మాట్లాడతారు. డిఎంఎండ్హెచ్ఓ గారు నమస్కారం అండి. దాదాపు 4 రోజుల నుంచి నేను ఆదిలాబాద్ జిల్లాలోనే పర్యటిస్తున్నా. ఆల్ హాస్పిటల్స్, స్కూల్స్, ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని హాస్పిటల్కి పోయేస్తాను. మీకు సమాచారం ఉంది. మిమ్మల్ని కలుద్దామని కూడా ప్రయత్నం చేస్తున్నా, కానీ నేను మధ్యలో కొన్ని కార్యక్రమాల వల్ల కలవలేకపోయాను. డిఎంఎండ్హెచ్ఓ గారు, అంటే వాస్తవానికి మీ డిపార్ట్మెంటు డిఎంఎండ్హెచ్ఓ అనే హోదా నా దృష్టిలో అయితే కలెక్టర్ కన్నా పెద్దది అది. ఎందుకంటే ప్రజలకి మీరు చేయాల్సినంత సేవలో ఉండే ఆ ఇంటెన్సిటీ, దాని లక్ష్యం అంత గొప్పది కాబట్టి ఏం లేదు. కానీ బజారత్నూరు హాస్పిటల్కి వచ్చిన డిఎంఎండ్హెచ్ఓ గారు పర్వాలే, మంచిగానే ఉంది. భీమరావు గారు, మేడం గారు మంచిగానే ఉన్నారు. డాక్టర్లు పర్వాలే, మేమేమి వాళ్ళ మీద రిమార్క్ కానీ మంచిగానే చేస్తారు. పర్వాలే, బాగానే ఉంది. డెలివరీ మంచిగానే జరుగుతున్నాయి, పర్వాలే. కానీ లాస్ట్ సీన్కి వచ్చేసరికి పైన హాస్పిటల్ పైకి కూడా ఎక్కిన నేను. అంటే ఎక్కింది కిందికి దూకడానికి కాదు, ఎక్కింది దేనికి అంటే ఓవర్ హెడ్ ట్యాంకులు ఎట్లా ఉన్నాయని చూడటానికి పోయినా. తర్వాత హాస్పిటల్లో కింద టాయిలెట్ చూసిన.
టాయిలెట్స్ అతి భయంకరంగా ఉన్నాయి. దాంట్లో శానిటైజేషన్ కానీ దాంట్లో వర్క్ కానీ ఏం లేదు. సరే వర్కర్ని పిలిచి నాయన మరి ఈ మరుగుదొడ్లు ఇంత భయంకరంగా ఉన్నాయి, ఈ క్లీనింగ్ లేదు ఏంటని అడిగినాక సరే ఏదో ఆ యాసిడ్ గీసిడ్ ఉంది పని చేయడం మొదలుపెట్టిండు. అంతవరకు బాగానే ఉంది. ఇక పని చేసినాక మరి నీళ్లు కొట్టాలి కదా. ఇప్పుడు బ్రష్ పెట్టి అది చీపురు కట్ట పెట్టి క్లీన్ చేసిండు. నీళ్లు కొడితే పంపు వదిలితే నీళ్లు రావట్లేదు. నీళ్లు రావట్లేదు ఏందని పైకి పోయి చూస్తే ఓవర్ ట్యాంకులలో సుక్కలేదు. ఏంది సార్ అందులో సుక్కలేదు ఏంది అని అంటే మోటార్ వేస్తే నీళ్లు లేవు. నీళ్లు ఎందుకు లేవు అని అంటే గ్రౌండ్ వాటర్ లేదు. ఇప్పుడు నీళ్లు రావడం ఎట్లా, మోటార్ వేయడం ఎట్లా, ఓవర్ ట్యాంక్ ఎక్కడం ఎట్లా, టాయిలెట్లకు రావడం ఎట్లా, ఈ టాయిలెట్లల్లో పేషెంట్లంతా సౌకర్యంగా పోయి ఆ టాయిలెట్లల్లో నీళ్లతోటి మంచిగా ఉంచడం ఎట్లా, ఏం చేద్దాం చెప్పండి ఏమండొచ్చు గారు. వాటర్ అనేది సార్ అది న్యాచురల్ గా వచ్చేది కదా సార్. మన గ్రామ పంచాయతీ నుంచి వాటర్ ట్యాంక్ తెప్పించుకుని ఒకళ్ళు ఎక్కిస్తే బాగుంటుంది. మరి ఇక్కడ గ్రౌండ్ వాటర్ లేదని అంటారు కదా మోటార్ వేయడానికి. మరి ఆల్టర్నేటివ్ బోర్ కానీ వాటర్ కానీ ఎట్లా మనం ఈ హాస్పిటల్కి ప్రాబ్లం వస్తుంది సార్. ఇది సమ్మర్ లో ప్రాబ్లం. దానికి ఆల్టర్నేటివ్ ఎట్లా సార్? ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక రెవెన్యూ ఆఫీస్ ఉందనుకోండి, లేదంటే ఒక పోలీస్ స్టేషనో ఏదో ఉందనుకోండి, దానికి పెద్ద గ్రౌండ్ వాటర్ ఆ రోజుకి లేకపోయినాం కాదు. కానీ మన దగ్గర సర్జరీలు, డెలివరీలు, రోగులు, హాస్పిటల్ కాబట్టి ఇక్కడ వాటర్ చాలా అవసరం కదా. ఇక్కడ వాటర్ అవసరం. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో వాటర్ లేకపోయినా ఏం పెద్ద పర్వాలేదు. కానీ మన హాస్పిటల్కి వాటర్ కావాలిగా. వాటర్ లేకుండా హాస్పిటల్ నడవదుగా. మరి ఎట్లా వాటర్ దీనికి సార్? ఇప్పుడు వాటర్ ట్యాంక్ మనం తెప్పించుకోవాలి సార్. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లేకుంటే మనం ఎవరేం చేయలేము సార్. మరి గ్రౌండ్ వాటర్ లేదంటే ఆల్టర్నేటివ్ బోరే సార్. ఇప్పుడు బోర్లో మన ఇళ్లలో బోరు డ్రై అయింది అనుకోండి సార్, మన ఇంట్లో మీ ఇంట్లోనే బోర్ ఎండిపోయింది, అప్పుడు ఏం చేస్తారు మీరు? వాటర్ ట్యాంక్ తెప్పించుకుంటాం. వాటర్ ట్యాంక్ కన్నా ముందు బోర్లో మళ్ళీ రీబోర్ లోపలికి వేస్తాం. ఇంకొక 50 ఫీట్లు కూడికలు తీయటాలు క్లీన్ చేస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి కదా. అన్ని బోర్లలో చేసే పని అదే కదా. ఆ ఛాన్స్ ఉందా లేదా అనేది ఒక జియాలజిస్ట్ తోటో ఎవరితోటో చూపించితే ఆపండి దాని ఆపండి. స్పెషల్ గా బడ్జెట్ చేయాలంటే సార్ మాకు మా పిఎస్సిలో వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి అసలు ఏది ఒక పైసా కూడా రావట్లేదు. మేమే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసి ఇస్తున్నాం సార్. మరి ఇట్లా వాటర్ ఎట్లా డాక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు? రావాలంటే మనకు ఈ సమ్మర్ లో 1 month కోసము వాటర్ ఇప్పుడు రెండు దానికి లేవా సార్ గ్రౌండ్ వాటర్? ఒకసారి వర్షం వస్తే మనం గ్రౌండ్ లెవెల్ పెడితే మనకు వాటర్. అసలు విషయం ఏంటంటే సార్, చాలా రోజుల నుంచి హాస్పిటల్లో వాటర్ లేదు సార్. మినరల్ వాటర్ ప్లాంట్ ఉందా? ఆఫీసర్ వాళ్ళు నా దృష్టిలో తీసుకొని రాలేదు సార్. మరి ఏమన్నా డిఎంఎండ్హెచ్ఓ గారు ఇక్కడ మినరల్ వాటర్ కూడా లేదు సార్. బోర్ నీళ్లు దాపియాలంటే చివరికి పేషెంట్లకి బోర్ నీళ్లు దాపిద్దంటే బోర్ లేదు. మినరల్ వాటర్ బయట నుంచి అవి తెప్పించుకోవాలా? మరి మినరల్ వాటర్ తెప్పియాలా? బోర్ వాటర్ వచ్చి ఆ మినరల్ ప్లాంట్ ఏదైనా పెట్టుకుంటే అవి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సార్. తాగడానికి పేషెంట్ కి అందరూ ఒక మినరల్ వాటర్ పెట్టుకోవాలని చెప్పేసి అందరికి ఇన్స్ట్రక్షన్ కూడా జారీ చేయడం అయింది. మరి మెడికల్ ఆఫీసర్ కి నేను అడుగుతాను ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి. డిఎంఎండ్హెచ్ఓ గారు ఒక మాట ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సింది పాలకపక్షమోడు లేకపోతే ఎమ్మెల్యేలో మంత్రులు గవర్నమెంటో కాదు, ప్రజల తరఫున మేమే అడుగుతాం. ఇంకా వాళ్ళు అడగరు. వాళ్ళు అడిగితే వాళ్ళకి నామూషో లేకపోతే ఎందుకు అడగట్లేదో ఆ భగవంతుడికి తెలుసు. కానీ ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేదు, నన్ను కోసినా ఉప్పు కారం పెట్టినా ఒట్టి తినుకలు చేసినా పైసలు లేదని ముఖ్యమంత్రి అంటాడు. మిమ్మల్ని అడిగితేనో నా దగ్గర పైసలు లేవు అంటారు. మరి డిఎంఎండ్హెచ్ఓ అనే హోదాలో మీరు ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి, మా దగ్గర పైసా లేదు, ఈ హాస్పిటల్ కేటాయించడానికి పైసా లేదు, వాటర్ తెప్పించడానికి లేదని కూడా మీరు చెప్తే అప్పుడు అది గవర్నమెంట్కి తెలిసి వాడు పైసలు పంపుతాడు కదా పైనుంచి. రాస్తుండ్రా? మరి దాన్ని ఓపెన్ కూడా చెప్పండి సార్. ఏముంది అందులో? ఇప్పుడు మీ మీద ప్రెజర్ పడట్లే. డిఎంఎండ్హెచ్ఓ అంటే 100 హాస్పిటల్కి మీరు బాస్ కదా సార్, మామూలు పోస్ట్ కాదు మీది. మరి ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు ఈ హాస్పిటల్లో వాటర్ లేవు, ఇప్పుడు ఏం చేద్దాం? భీమరావు గారితో వాటర్ లేదంటే ఇమీడియట్ గా మనం చేసేది వాటర్ ట్యాంక్ తెప్పించుకొని ఎక్కించుకోవడం అనేది. అది రోజు ఎన్ని ట్యాంకర్లు తెప్పియాలి? ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కో దీని ఎస్టాబ్లిష్మెంట్ కు బడ్జెట్ లేదట కదా. మీరు చెప్తున్నారు కాబట్టి నేను కలెక్టర్ గారి దృష్టిలో తీసుకొచ్చి ఏమైనా బడ్జెట్ ఏమైనా ఉంటే సార్ దగ్గర మాట్లాడి చేపిస్తాను. మరి రోజు ట్యాంక్ తెప్పించడానికి ఇక్కడ అవకాశం ఉందా సార్? ఓపెన్ చెప్పండి సార్, పర్లేదు. ఎంపీడీఓస్ తర్వాత వాళ్ళ ద్వారా గవర్నమెంట్ నుంచి వాళ్ళు సప్లై చేయాల్సిందే కదా సార్ గ్రామ పంచాయతీ వాళ్ళు. ఇప్పుడు డాక్టర్ గారు, భీమరావు గారు, మీకు ఇక్కడ వాటర్ డైలీ రావాలంటే మీరు డిఎంఎండ్హెచ్ఓ గారికి ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి సార్. అదే సార్
కలెక్టర్ దృష్టిలో తీసుకొచ్చేసి అది ఏమైనా దానికి బడ్జెట్ ఏమైనా ఉంటే దానికి రీబోర్ కానీ చెప్పియడం కానీ అంతవరకు సార్ తోటి ఆల్టర్నేటివ్ గా వాటర్ ట్యాంక్స్ తెప్పిస్తామని అనుకుంటాను సార్. డిఎంఎండ్హెచ్ఓ గారు మన డాక్టర్ గారితో మాట్లాడండి, భీమరావు గారితో. మీరు అడగండి ఇక్కడ పరిస్థితి ఏందో, మీరు అడగండి సార్. సార్ గుడ్ మార్నింగ్ భీమరావు సార్. అది కొద్దిగా గ్రౌండ్ వాటర్ తగ్గింది సార్. మోటారు 10-15 మినిట్స్ నడుస్తుంది అంతే సార్. ఎక్కువ నడవట్లేదు. డ్రింకింగ్ వాటర్ అయితే మేము బయట నుంచి మినరల్ వాటర్ వేపిస్తున్నాం సార్ పేషెంట్లు తాగడానికి. లేదు సార్, ఉంది సార్. మినరల్ వాటర్ తాగడానికి ఉన్నాయి సార్. మినరల్ వాటర్ అవి పైనుంచి బయట నుంచి తీసుకొచ్చే టిన్స్ సార్, 20 రూపాయలు పెట్టి కొనుక్కొస్తాం కదా. ఒకటి 20 అది ఒక పెద్ద బాటిల్ ఉంటుంది కదా 25 లీటర్ది ఒకటి. అవును సార్, క్యాన్ వేపిస్తున్నాం సార్. అది తెప్పించుకోవాలి కదా భీమరావు. అవును సార్, అదే తెప్పిస్తున్నాం సార్. ఉంది సార్. ఒక చిన్న మినరల్ మనం వాటర్ ఫిల్టర్ అయ్యేది ఒక్కడ పడేస్తే అయిపోతుంది కదా సార్ ఆడ. బోరు సంగతి చెప్పండి సార్. బోరు సంగతి నేను చెప్పాను కదా సార్. నేను కలెక్టర్ సార్ దృష్టిలో తీసుకుపోతాను, తీసుకుపోయి సార్ ద్వారా సలహా తీసుకుంటాను. ఏమైనా ఎక్స్ట్రా బడ్జెట్ సార్ ద్వారా ఇస్తే నేను దానికి రీబోరింగ్ చేయించడం జరుగుతుంది. అది లేదు అంటే ఎమర్జెన్సీ కోసం ఇమీడియట్ గా అంటే ఎంపీడీఓ గారితో లేకుంటే గ్రామ పంచాయతీ నుంచి వాటర్ ట్యాంక్ తెప్పించి వాటర్ సప్లై చేసేటట్టు చూస్తాం. ఓకే డిఎంఎండ్హెచ్ఓ గారు, మీరు సాటర్డే ఉంటారా ఆదిలాబాద్ లో? కలుద్దాం అనుకుంటున్నా. అంటే సార్ నేను ఫిక్స్ ఏమి ఉండదు సార్, నేను టూర్ లోనే ఉంటాను. యూజువల్లీ ఈవినింగ్ 4 తర్వాత ఉంటాను, 4-5 తర్వాత. సరే, మీకు ఫోన్ చేసి వస్తా. రిమైనింగ్ మార్నింగ్ అవర్స్ ఫీల్డ్ గా ఉంటాను సార్. అదే నేను దాదాపు ఒక 50 హాస్పిటల్స్ అయినాయి సార్. ఇమ్యునైజేషన్ డే కాబట్టి నేను ఎక్కడ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో ఎక్కడ టూర్. పర్లేదు మీరు ప్రజా సర్వీస్ లో ఉన్నారు కాబట్టి మీరు పని కానివ్వండి. మేము మీ టైమింగే తీసుకొని వస్తాం. మీ టైంని మీరు చేసే సర్వీస్కి ఒక పాయింట్ కూడా డిస్టర్బ్ లేకుండానే మీ అపాయింట్మెంట్ తీసుకొని వస్తా. దాదాపు ఇప్పటికి ఒక 50 హాస్పిటల్స్ అయింది సార్. ఈ 50 హాస్పిటల్స్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? హాస్పిటల్ బిల్డింగు, దాని కాంపౌండ్ వాళ్ళు, ఇన్సైడ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్ని అదే అవన్నీ మీకు ఇస్తాం కాగితాలు, రిప్రజెంటేషన్ మీకు ఇస్తాను. మీరు కలెక్టర్ గారికి పంపుతారా, మరి ఎట్లా బడ్జెట్ తెప్పించుకుంటారు ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ప్రజల తరఫు నుంచి ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా ప్రజలు ఏం అడుగుతున్నారు, హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయో మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. మంచి విషయం సార్. మేము దానికి ఏదైనా గ్యాప్స్ ఉంటే ఫిల్అప్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీ పేరు ఏమన్నారు సార్? మా పేరు డాక్టర్ నరేంద్ర గారు. డాక్టర్ నరేంద్ర గారు. ఓకే, నమస్కారం అండి. డాక్టర్ గారు సార్, అది వాటర్ తెచ్చి చూడండి. మిగతా అయితే పర్వాలేదు, లోపల తీసుకోవచ్చు కదా. మిషన్ భగీరథ మనకి మిషన్ భగీరథ ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్? అట్లా కాదు, మిషన్ భగీరథ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ ఎవరైనా ఉన్నారా? మన ఈనాడు అన్నాడు మిషన్ భగీరథకి ఇంజనీర్ ఉన్నాడు ఎవరైనా? ఒక ఇంజనీర్ నంబర్ ఇవ్వండి. ఇంత ఘోరం ఉంటుందా సార్? మిషన్ భగీరథ హాస్పిటల్కి ఇవ్వకపోతే మిషన్ భగీరథ దేనికి? అది భగీరథ అంటారా దాన్ని? మాట్లాడండి. ఇది ఎంత డేంజర్ ఇష్యూ ఇది. చాలా బాధాకరం వాయిస్ ఆఫ్. ఇంత మంచిగా చేశారు హాస్పిటల్, ఇంత డ్యూటీ మంచి సర్వీస్ చేస్తారు ఇద్దరు డాక్టర్లు, తిరుగులేదు అందులో. కానీ వాటర్ లేకపోతే ఎట్లా? ఇట్రామా, ఈ శానిటరీ ఇట్రా, ముందుకురా. ఇంకెవరెవరు ఉన్నారు? స్టాఫ్ రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరన్నా రాని వాళ్ళు ఉన్నారా సార్? ఈ క్లీన్ చేసే అటెండెన్స్ కానీ లేకపోతే అటెండర్స్ కానీ ఉన్నారా? ఇప్పుడు రాని వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? వాళ్ళు నైట్ వస్తారు. ఓకే ఓకే ఓకే, అది ఓకే. ఇక్కడ క్లీన్ చేయడానికి జెంట్స్ ఎవరన్నా ఈయన కాకుండా ఉన్నారా? పర్మనెంట్ దీనికి స్వీపర్స్ లేరా? పర్మనెంట్ అటెండర్స్ ఇద్దరు ఉండే సార్, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఇది ఇష్యూ కదా సార్, ఇది మాట్లాడాలదా? ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు హాస్పిటల్కి 2 అటెండర్లు లేరు. నేను ఆల్రెడీ సార్కి లెటర్ కూడా పంపించిన సార్. మరి 2 అటెండర్ లేడు. ఈ నువ్వు కాంట్రాక్టా? కాంటిజెంట్ డైలీ ఎంత ఇస్తారు నీకు? 10,000 ఇస్తారు కాంటిజెంట్. అంటే ఎవరు లేరు ఇప్పుడు దీనికి క్లీన్ చేయడానికి, మనుషులు లేరు. అయినా
కాంటిజెంట్ వర్కర్తో క్లీనింగ్ మొత్తం సరే నాన్న, ఇప్పుడు ఇవాళ మాత్రం నువ్వు ఏం చేయంటే ఈ 2 రోజుల వాటర్ పరిష్కారం చేద్దాం హాస్పిటల్కి. హాస్పిటల్ ఈ వాటర్ వచ్చేంత వరకు నేను ఈ హాస్పిటల్ చుట్టే తిరుగుతా. మిగతా జిల్లా టూర్లు, మిగతా మండల టూర్లన్నీ కూడా చేసుకుంటూనే నేను ఈ హాస్పిటల్లో వాటర్ వచ్చేంత వరకు ఎంట పడతా. మన ఇంట్లో వాటర్ రావట్లే, మనం ఏం చేస్తాం? మన ఇంట్లో వాటర్ లేనప్పుడు ఎంత తిప్పల పడి తనలాడుతామో అంత తనలాడాలా వద్దా? అంత తనలాడాలా వద్దా? ఎవరు మిషన్ భగీరథ? వెంకటేష్ ఏఈ గారు మిషన్ భగీరథ. నమస్తే అండి. ఇప్పుడు ఇదే సార్, ఈ హాస్పిటల్కి వచ్చినాం సార్, బజార్ అత్తునూరు హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఈ హాస్పిటల్లో వాటర్ లేదు, సరే ఓకే, బోర్లు ఫెయిల్ అయినాయి, వాటర్ లేదు, బోర్లు బాగానే ఉంటే మీ దాకా కూడా కాల్ రాకపోయేది. మరి మనం మిషన్ భగీరథ నుంచి ఈ హాస్పిటల్కి వాటర్ కనెక్షన్ ఇవ్వలేమా సార్? ఎక్కడ ఇచ్చారు సార్? అది పాయింట్ ఎక్కడ చూపిస్తారా మీరు? మన ఎక్కడ పాయింట్ ఇచ్చారు చూపించండి. రైట్ సైడ్ నుంచి లైన్ ఇస్తే అక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఒక రూమ్ లాంటిది కట్టారు. లైన్ డ్యామేజ్ అయింది, అది రిపేర్ చేసిందంటే కాంట్రాక్టర్ చేయలేదు. గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసినాము, వాళ్ళు చేస్తామని చెప్పారు. ఎన్ని రోజులు అయింది సార్? గ్రామ పంచాయతీ వాళ్ళని పిలవండి, గ్రామ పంచాయతీ వాళ్ళని కూడా పిలవండి. ఇమీడియట్ బండి మీద ఎక్కించుకొని గ్రామ పంచాయతీ ఆఫీసర్ని పిలవ. అదే ఎవరు గ్రామ పంచాయతీ ఈవో ఉన్నాడా? గ్రామ పంచాయతీ ఆయన పిలిచారు. పంచాయతీ సెక్రటరీయో పంచాయతీ సెక్రటరీయో ఎవరు? ఎందుకంటే ఇక్కడ మన హాస్పిటల్లో ఇప్పుడు రోజు రోగులు ఉండేది కదా సార్. ఇది ఇప్పుడు డెలివరీ కేసులని, సర్జరీ, ఆపరేషన్స్ అని చిన్న చిన్న వీళ్ళకి సరే ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో వాటర్ లేకపోయినా పర్లేదు, కానీ హాస్పిటల్కి వాటర్ ఉండాలి కదా. అందుకనే మీ సహకారం, నేను మీ రెస్పాన్సిబిలిటీ నాకు తెలియదు టెక్నికల్గా, అది మీరు కాదని అనుకుంటున్నా, కానీ మనకి చేతనైనంత ఇక్కడ వాటర్ ఇవ్వాలి కదా అని. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం మిషన్ భగీరథ నుంచి ఇక్కడ వాటర్ రావాలంటే ఇమీడియట్గా ఇప్పుడు వాటర్ లేదు. ఇప్పుడు మరుగుదొడ్లన్నీ భయంకరంగా ఉన్నాయి, వాటర్ లేవు ఇప్పుడు హాస్పిటల్లో. ఏం చేయాలి ఇప్పుడు మనం? మిషన్ భగీరథ నుంచి ఏం చేయాలో నాకు అది చెప్పండి. నేనేం చేయాలా? గ్రామ పంచాయతీ వాళ్ళని ఏమి, వాళ్ళ నుంచి ఏ సహకారం కావాలి మీకు? మెటీరియల్ కావాలి సార్. ఫస్ట్ మెటీరియల్ తెచ్చి మాన్యువల్ జాయింటర్, ఒక ఆయన టెక్నికల్ గా జాయింటర్ ఉంటాడు, జాయింటర్ చేపిచ్చేస్తారు వర్క్. మిషన్ ఏమండి సార్, గ్రామ పంచాయతీ నుంచి ఏం కావాలి సార్? గ్రామ పంచాయతీ నుంచి మెటీరియల్ అరేంజ్ చేస్తే చేసిస్తారు. మెటీరియల్ మాన్యువల్ వర్క్ చేపిస్తే అయిపోతుంది. వాళ్ళు చేపిస్తే మీ వాటర్ వచ్చేస్తాయి. మీరు అక్కడ లాక్ చేసి ఉంచుతారా? మిషన్ భగీరథ నుంచి ఇప్పుడు ఆపినరా? అది ఓపెన్ చేయాలన్నా? అక్కడ ఆల్రెడీ పైప్ లైన్ మన హాస్పిటల్ ఉండే, అక్కడ డ్యామేజ్ అవడం వల్ల ఆ లైన్ డమ్మీ కొట్టిండ్రు. అంటే వీళ్ళు ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి ఆ సామాన్ కొనుక్కొచ్చి అది ఫిట్టింగ్ చేస్తే మీరు ఆ డమ్మీని క్లియర్ చేస్తారు. ఇవాళ చేయొచ్చా మొత్తం? ఇవాళ మీరు రెడీనా? నేను గ్రామ పంచాయతీ వాళ్ళతో కూర్చోబెట్టి చేపిస్తా. గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్తా. యాక్చువల్ గా నేను అక్కడ లేను, నేను మా రిలేటివ్ చనిపోతే లీక్ వచ్చిన. ఏ ఊర్లో వచ్చారు మీరు? దూరంలో ఉన్నారా? హలో, ఇప్పుడు కాల్ చేయండి సార్, మీరు నాకు లైన్ కలపాలి కదా. మీరు సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేస్తారు సార్, వాళ్ళు వస్తారు. నాకు మాట ఇవ్వాలి కదా వారు. సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడుతున్నాను నేను, వారు మీకు కాల్ చేస్తారు. వారు మీరు కలిసి సాయంత్రం వరకు దీన్ని వాటర్ వచ్చే ఏర్పాటు చేపిస్తారా సార్? సాయంత్రం వరకు అంటే చెప్పలేను సార్. పంచాయతీ సెక్రటరీ రెస్పాండ్ అయ్యి మెటీరియల్ మీకు రెస్పాండ్ అయ్యి మెటీరియల్ ఇచ్చేటట్టు చేసే బాధ్యత నాది. నేను ఒకవేళ వారి దగ్గర పైసలు లేకపోయినా గ్రామంలో గుడ్డ పరుచుకొని ఊళ్ళో మొత్తం బజార్ అత్తునూరేగా, ఇది బజార్ అత్తునూరులో ఒక బట్ట తీసుకురండి. బట్ట తీసుకొచ్చినాక ఊరు మొత్తం పైసలు అడుగుదాం హాస్పిటల్ కోసం. పైసలు అడుక్కొచ్చి గ్రామ పంచాయతీ సెక్రటరీకి చేయదు, ఆయన దగ్గర పైసలు లేవంటే బట్ట పరుచుకొని ఊళ్ళో కూర్చొని పైసలు అడుక్కొని వచ్చి సెక్రటరీతో మెటీరియల్ తెప్పించి చేస్తే మీరు రెడీ ఆట కనెక్షన్ చేయడానికి. ఓకే ఓకే సార్, ఇక లైన్లో సెక్రటరీ గారు చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉంది కదా, బజార్ అత్తునూరు ప్రైమరీ హాస్పిటల్. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఓకే వాళ్ళకు బోర్లు ఉన్నాయి, ఆ బోర్లు రావటం లేదు, గ్రౌండ్ వాటర్ లేక నీళ్లు రావట్లేదు. నీళ్లు రాక హాస్పిటల్లో రోగులు
మరి వీళ్ళంతా మొత్తం హాస్పిటల్కి ఎంత వాటర్ అవసరమో మీకు తెలుసు. అది రావట్లేదు, అంతవరకు బాగానే ఉంది. పైన ఓవర్ లేవు, నీళ్ళు మిషన్ భగీరథ వాళ్ళకి చేస్తే మరి కనీసం మీరన్నా వాటర్ ఇస్తారా అని అడిగిన. అంటే నేను వాటర్ ఇవ్వడానికి రెడీ అయ్యా సార్, ఇక్కడ ఆ పంపు కనెక్షన్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర మెటీరియల్తో వాళ్ళు కనెక్షన్ ఇస్తే నేను డమ్మీ చేసి పెట్టినా అది ఎంబడే కనెక్షన్ ఇస్తాయని భగీరథ అని అంటాడు. మరి మీరు ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఈ పంపు కనెక్షన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటారా ఈరోజు? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? అదే ఎంత దూరంలో ఉన్నారు సార్ మీరు హాస్పిటల్కి? మీరు ఎంత దూరంలో ఉన్నారు హాస్పిటల్కి? ఫీల్డ్ వర్క్లో ఉన్నారు. నేను ఒక కారు కానీ ఏదైనా వెహికల్ పంపిస్తా, మీరు ఒక్కసారి వచ్చిపోండి ఇక్కడికి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను ప్లీజ్. ఈ హాస్పిటల్లో మనం అందరం పార్టిసిపేట్ అయ్యి ఇలా వాటర్ని విడుదల చేయాల్సిందే. ఇవాళ దానికోసం ఊరు మొత్తాన్ని ఒకటి చేస్తా సార్. నేను గుడియాత్నూరు ఊరు మొత్తాన్ని ఒకటి చేస్తా. మీ దగ్గర మెటీరియల్ లేకపోతే బదారత్నూరులో ఊరు మొత్తాన్ని అందరిని పిలిచి మీ దగ్గర ఆ మెటీరియల్కి పైసలు లేకపోతే నేను ఊళ్ళో పైసలు తయారు చేస్తా, 10,000 తయారు చేస్తాను నేను. అదే మీ గురించి నేను వెయిట్ చేస్తా అంటున్నా. మనం ఇక్కడ నేను రెస్పాన్సిబిలిటీ ఫలానా అని నేను అనట్లేదు సార్. మనం హాస్పిటల్ కాబట్టి దీన్ని సహకరించి బయటపడేద్దాం ఈ సమస్యని అంటున్నా. ఓకే, మీకోసం నేను వెయిట్ చేస్తా ఉంటే మాట్లాడండి. ఈ సార్ ఎక్కడ ఏ పనిలో ఉన్నారో ఫలానా కాడికి వస్తాం, మేము వెహికల్ తీసుకొని వస్తామని తీసుకొని రండి. ఇక్కడ కూర్చుందా మీరాయనా? ఇది సర్లేండి సార్ అని అంటే 1 month పడుతుంది. మన ఇంట్లోనే 30 పిల్లలు ఉన్నారనుకోండి సార్, మనం ఎట్లా ఉరుకుతాం? బండి తీసుకొని ఎట్లా ఉరుకుతాం? అటుపోతాం ఇడిపోతాం మొత్తం సాయంత్రానికి పని చేస్తాం. మనం కూడా హాస్పిటల్కి అంతే చేయాలి. ఎక్కడ పైసలు దొరకకపోతే నేను ఎక్కడి నుంచో తీసుకొని ఆ పంపు కనెక్షన్ ఇచ్చినాక నేను పోతా సార్. ఈ నుంచి ఆ నల్లా పెట్టడానికి మెటీరియల్ ఏమైతే కావాలో దాన్ని ఎస్టిమేషన్ చూసి ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి నాకు. ఆ ఎస్టిమేషన్ వేసి నాకు మీ దగ్గర మెటీరియల్ ఉందా, దానికి పైసలు ఉన్నాయా, తెచ్చి ఫిట్ చేస్తారా? లేదంటే ఆ మెటీరియల్కి ఎంత కావాలో చెప్పండి, బట్ట తీసుకురాండి, ఊర్లో మొత్తం పైసలు అడుగుదాం. తలా 10 రూపాయలు 50 రూపాయలు, మేడం గారు కూడా ఒక 500 ఇస్తుంది, వాళ్ళు ఒక 500 ఇస్తారు. తలా 100 200 మొత్తం పోగేసి 2 పంపులు ఫిట్ చేసి టాయిలెట్లో నీళ్లు పంపి బాత్రూంలో నీళ్ళు వచ్చినాక ఈ నుంచి కదులుతాయి. పంపిస్తా చూస్తాడని చెప్పేసి గ్రామ పంచాయతీ చెప్పండి సార్. ఈ వాటర్ ఏంటి? సరే, ఇప్పుడు వాటర్ మీరు ఎందుకు కనెక్షన్ ఇవ్వాలి? మిషన్ బయట వాళ్ళు ఇచ్చారు. మిషన్ బయట వాళ్ళు ఇచ్చారు కనెక్షన్ ఇచ్చిండ్రు. ఈ కనెక్షన్ ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు మీరు కదా ఇవ్వాల్సింది? మిషన్ బయట వాళ్ళు ఇచ్చారు సార్. అదే దీని పైన ఎవరు ఇవ్వాలంటున్నా? వాళ్ళే కనెక్షన్ ఇచ్చారు. ఓన్లీ వాటర్ వదులుతాం మేము అంతే. జీపీ నుంచి కనెక్షన్ మొత్తం విలేజ్ మొత్తం వాళ్ళు ఇచ్చారు మిషన్ బయట వాళ్ళు. మరి ఇప్పుడు వాటర్ వదిలేది వాళ్ళు డమ్మీ చేసిండ్రు. డమ్మీ చేసి మాకు తెలియదు సార్, పెట్టిస్తాము. ఇప్పుడు ఆ డమ్మీ కనెక్షన్ చేసి పెట్టించేది ఆడ ఇవాళ కావాలా? హాస్పిటల్కి వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు వర్కర్లను పిలుచుకురావాలి. ఇప్పుడే వెళ్ళారు. ఎక్కడికి పోయారు? పిలుచుకురావాలి. ఇప్పుడు నేను నేల దీక్ష కూర్చుంటున్నా, వాటర్ వచ్చిందా అందరూ చుట్టుకుంటుంది, మీ ఇష్టం. మరి వర్కర్లను పిలవాలి అన్నా. నీ పేరేందో నాకు తెలియదు కానీ వర్కర్లు రావాలా, కనెక్షన్ ఇవ్వాలా, మిషన్ భగీరథ వాళ్ళు తవ్వి దానికి దీనికి ఆ డమ్మీ తీసేసి కనెక్షన్ ఇచ్చి పంపు రావాలి. పంపు వచ్చిన తర్వాత నేను నుంచి కదులుతాను. కలెక్టర్ గారికి కూడా చెప్పండి అసలు ఇక్కడ కూర్చున్నామని ఇంటిమేషన్ ఇవ్వండి. లోపల డెలివరీ కేసులు, రాత్రి డెలివరీ అయింది, అసలే వాటర్ లేదు. 4 ప్రసవించడానికి వచ్చారు, 2 తల్లులు డెలివరీ అయ్యారు, 10 మంది రోగులు ఉన్నారు. ఈ హాస్పిటల్లో వాటర్ లేదు, మినరల్ వాటర్ లేదు. ఎట్లా మరి? హలో, ఇగో అన్నా, ఓ పని చేయి, ఫోన్ మాట్లాడుకుంటా కారు ఎక్కించుకొని గడ్డపారలు పలుగుపారలు అన్నీ పట్టుకొని వర్కర్లను తీసుకొని రండి. కారు తీసుకొని పోండి, కారు తీయండి. లక్ష్మణ్ భాయ్, ఇక్కడ మనం వాటర్ రిలీజ్ చేయాలి.
2 డెలివరీ ఉన్నారు, 4 డెలివరీ కోసం వచ్చింది, పేషెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఇక్కడ మనం వాటర్ రిలీజ్ చేయకపోతే మనం ఎందుకు ఇక దేనికి మనం చెప్పు? మనం ఎవరిని డాక్టర్లు వాళ్ళు మంచిగానే ఉండరు, కానీ వాటర్ కావాలి, వాటర్ రిలీజ్ చేసిన దాకా. ఎవరమ్మ ఏం లేదు. ఇప్పుడు దీన్ని మన హాస్పిటల్, ఇది మనందరం హాస్పిటల్కి ఇవ్వాలి ప్రాధాన్యత. గట్టిగా పేదోడు ఉన్నారు లోపల, నీళ్ళు లేకపోతే ఉంటారా పైసా? రాత్రి 2 తల్లులు అటగా 2 తల్లులు డెలివరీ అయిన బిడ్డలు పసి పాప ఉన్నది, మంచి నీళ్ళు వాడు, నీళ్ళు లేవు, బాత్రూమ్ కూడా నీళ్ళు, బాత్రూమ్ పోయి చూడు తలుపు తీసి వాంతులేసి చావాలి, అది వాంతులేసి చచ్చిపోవాలంటున్నాను, నీళ్ళు లేవు అన్నాడు వాడు వర్కర్. నువ్వు ఇదేనా గ్రామ పంచాయతీ మొదలు పెట్టండి. వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని, వారికి సామాజిక న్యాయం అంటారు, వారికి రాజ్యాధిక ఏది వాటర్ వస్తుందమ్మా? లోపల వాటర్ ఉందా? ఉందా ఉందా లేదా? అంటే అదే ఇప్పుడు మనం వదిలించుకోవాలా? ఉన్నాయా? అంతే ఉంటుందా? పెద్ద సైజ్ వస్తుంది అట్లుండదు, రూల్ బ్రేక్ సేమ్ 12 mm ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పైప్ ఎంత ఉందో అంత మాత్రమే నీళ్ళు వస్తాయి. ఎంతసేపట్లో ఇస్తారమ్మా పంపు? ఇప్పుడు మనం చాలు ఇస్తే నీళ్ళు వస్తాయి కదా, అది వచ్చింది. ఇక్కడ ఇట్లా వాడంగా మనం పైపు పెట్టి పంపు నల్లా పెట్టి పంపు పెట్టండి సార్. మా సిస్టమ్ ఏంటంటే ఒక ఆన్ ఆఫ్ ట్యాప్ పెట్టేసుకుంటాం, అంతే ఉంది సార్. ఆన్ ఆఫ్ ట్యాప్ పెట్టేసుకుంటాం డిపార్ట్మెంట్ అంతే. తర్వాత ఏదున్నా వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. ఆన్ ఆఫ్ ఇప్పుడు మన స్టాఫ్ రండి సార్. ఏం కావాలి? డాక్టర్ గారు, ఇప్పుడు మనకు నీళ్లు పైకి పంపడం ఎట్లా? ఈ నీళ్ళని పైకి పంపడం ఎట్లా? మొత్తానికి అయితే నీళ్ళు వచ్చినాయి, ఈ పైకి పంపడం ఎట్లా? ట్యాంక్లో పంపాలి. నీళ్ళు కావాలి, నాకు ప్రెజర్ రావాలి. వాటర్ ట్యాంక్ సాయంత్రం పూట నింపుతాడు. అవన్నీ తర్వాత అన్న మన కోసం పెట్టాలన్నా, మన కోసం పెట్టాలి. ఫార్మాలిటీ మొదలు ఇన్ఫార్మ్ ఉంటే మేము ఆల్రెడీ ఫిల్ చేసేటోళ్ళం. అది ఓకే, ఇవాళ మనకు 10 నిమిషాలనే పెట్టుకోవాలి. కొద్దిగా ఇప్పుడు మనకి పైకి కనెక్షన్ ఇవ్వాలా? ట్యాంక్ నింపిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తాను. మనకు హాస్పిటల్ పైకి కావాలి వాటర్. ఎట్లా చేద్దాం అది ఒక హెల్ప్ చేయండి.
పైకి పోవాలా వాటర్, ట్యాంక్ నిండాలి కదా డాక్టర్ గారు. దానికోసం ఏం చేయాలా? ఏడా అటెండర్ ఏడి? జరగమ్మా అవతలకు. పైకి వాటర్ పోవాలి, ఏం చేయాలా? తీసుకురా. ఏడ పట్టుకొచ్చిర్రాయా? ఒక 5 minutes. 5 minutes కాదు, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టమని. హాఫ్ అన్ అవర్ పెట్టాం. ఫీల్ లేదు సార్, వాటర్ ట్యాంక్ ఫీల్ లేదు. సాయంత్రం పూట అవుతుంది, ఫీలింగ్ కాలేదు. నైట్ మొత్తం రన్ అవుతుంది. 5 నిమిషాలు కనెక్షన్ ఇచ్చి కనెక్షన్ ఇచ్చి లోపల ప్రసవించే పిల్లలు ఉన్నారు, డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, వాటర్ లేవు హాస్పిటల్. పైప్ లైన్ ఉంటుంది కదా, దానికి అటాచ్మెంట్ చేపిస్తే కొత్త ఏది దీనికి పెడతాం. పెట్టానా? వెయిట్ చేస్తావా? అది ఇంకోటి ఇది కరం పెట్టలేదు. అది ఇంకో దాంట్లో బంద్ చేయవు. ఈడ పైకి వాటర్ పోవాలా, ట్యాంకులకు వాటర్ పోవాలా, నేను బాత్రూంలో పంపు తిప్పాలి. అర్థమైందా? నేను బాత్రూంలో తిప్పాలా పంపు. అప్పటిదాకా పైన బాబు అక్కడి నుంచి వాటర్ రావాలి. ఆడ బంద్ చేయొద్దు, ట్యాంక్ కాడ బంద్ చేయొద్దు. తొందర పెట్టాలి కనెక్షన్. వేడి చేస్తే మంచిగా వెనక దాకా పోతుంది. ఇప్పుడు పంపు వదలగానే అది ఊడిపోతుంది. అది అదే అంటున్నా, కట్టి కడితే ఆగుతుంది. పైన ట్యాంక్ గీయలేమా కనెక్షన్? ట్యాంక్ గీయాల పైన. ఏం చేయాలా? ఏంటి దేనికి? పైపు పోతుంది, అది వేరే పైప్ తీసుకొచ్చుకోవాలి. అది పోతుంది, 10 సీరుగా పోతున్నాయి పైపు. నువ్వు ఒకసారి ప్రెజర్ వదులు, పోతుందా లేదా? ఊడట్లేగా? పైన వేరు పెట్టి గట్టిగా కటింగ్ ప్లేయర్ పెట్టి పెట్టు. పడేసింది కదా, పైకి ఎక్కడి ఎక్కియాలి. అలా పోతున్నాయి, కిందనే పోతున్నాయి. దీనికి కనెక్షన్ తీసుకోవాలి. అదే పైన కూడా పైకి ఎట్లా ఇవ్వడం? పైకి బంద్ బంద్. నాము ఇది కొండ మీకే పైకి బాత్రూంలకు వాటర్ రావాలి మనకి ఆడ లోపల. పైన ఒక మనిషి ఎక్కితే బాగా పానం లేనివాడిని పైకి పంపారు. ఒక మనిషి రాదు, పైకి పో, జాగ్రత్తగా ఎక్కి ట్యాంక్ కనెక్షన్. ఆగండి, మరీ అక్కడ ముందా బాగండి, అది ఊడిపోతుంది. కాదా ఇంత బైండింగ్ వైర్ తెచ్చి కటింగ్ ప్లేయర్ పెట్టి క్లోజ్ చేయొచ్చు కదా బండి మీద పోయి. వద్దు, ఇక్కడ ఉంచాలి, అది గుంజితే అది ఊడిపోతుంది. ఇట్లా లూజ్ ఉంచుకోక ఆగో. ఇది కథ. నిప్పు బెటర్ అయితే ఆ నిప్పు పెట్టండి నాకు, అది పెట్టవచ్చు దానికి. అప్పుడు వెనక దాకపోతుంది కదా. అప్పుడు ఆడ నొక్కు పడుతుంది సార్, గోడ మీద నొక్కు పడుతుంది కదా, అక్కడ ఒత్తి పట్టిన ఆడ మనిషి పట్టుకోవాలా, ఆడ లేపాలా.
అట్లా అలా లేపి పట్టుకో కింద పడకుండా. సార్ ఆడ పగులుతుంది ఆగానే గట్టిగా. కటింగ్ ప్లేయర్ది కటింగ్ ప్లేయర్ ఉంటుంది హాస్పిటల్. రెండు చుట్లు చుట్టాలి, అది ఈడపోతుంది. అది టెప్లాన్ పెట్టేస్తే టెప్లాన్ తెప్పి వస్తానా నీళ్ళు ట్యాంక్లో పోతానా చెప్పు. ఆ వర్కర్ ఉండు కదా బాబు, ఆ స్వీపర్ని కిందికి రమ్మను. ఇట్లనే పట్టండి. బాత్రూంలో వాటర్ చెక్ చేద్దాం పండి. బాత్రూమ్కి వస్తున్నాయి అనేది కన్ఫామ్ కావాలి కదా. ఇదంతా ఏం చేసేందుకు బాత్రూమ్ క్లీన్ కాలేదనేగా, వాటర్ రావట్లేదనేగా. నీళ్ళు వస్తున్నాయా లేదా నీళ్ళు పంపు. అరే పిచ్చోళ్ళ చేస్తావు. జరుగు ఇట్లా బయటిరా. కడుగుపోయా కడిగి ఇకరా. నువ్వు కడుగు, బాత్రూమ్ కడుగు. మా దేవుడు డాక్టర్ గారు ఏరి. మొత్తానికి ఈ హాస్పిటల్లో పొద్దున్న నుంచి మనం దీంట్లో నీళ్లు రావడానికి 4 డిపార్ట్మెంట్ని సమన్వయం చేయాల్సి వచ్చింది. ఒక డిఎంఎండ్హెచ్ అని, మిషన్ భగీరథ అని, గ్రామ పంచాయతీ సెక్రటరీని, ఇక్కడ ఎండిఓని, మన హాస్పిటల్ స్టాఫ్ ఎట్లాగో ఉన్నారు. మీరు ఇక్కడ 4 డిపార్ట్మెంట్లని సమన్వయం చేస్తే కానీ ఇప్పుడు వాటర్ రాలేదు. ఈ వాటర్ రావడం వల్ల పైకి వాటర్ పోయింది, ట్యాంకులలో వాటర్ పోతే కింద బాత్రూమ్లకు వాటర్ వస్తుంది, హాస్పిటల్కి వాటర్ వస్తుంది. ఇప్పుడు హాస్పిటల్లో డెలివరీ పేషెంట్లు ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఏమి లేదు. ఇక్కడ మన ఇంట్లో నీళ్లు లేనప్పుడు మనం ఎట్లా మొత్తుకొని ఆడికిడికి తిరిగి నీళ్లు తెచ్చుకుంటామో అదే ఇంటెన్సిటీ తోటి హాస్పిటల్ వాటర్ లేనప్పుడు కూడా అట్లే తిరిగితే వాటర్ వస్తాయి. మనం చేసింది ఏం లేదు. నలుగురికి గట్టిగా మాట్లాడినాం, ఫోన్లు చేసినాం, అందరినీ సమన్వయం చేస్తే వాటర్ వచ్చింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు మనం లోపల ఉద్దేశంతో అందరం కలిసి పనిచేస్తే ఈ పనులు అవుతాయి అనేదే విషయం. మొత్తం డాక్టర్ గారు మీరు సహకరించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. నవ్వాలి మీరు. థ్యాంక్ యూ. రైట్. మెయిన్గా గ్రామ పంచాయతీలు స్పందించి గడ్డపారలు పెట్టుకొని నువ్వు నవ్వవయ్యా, నవ్వాలి. సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు చిరంజీవి. నువ్వు అసలు నువ్వు గ్రామ పంచాయతీనా? అది ఏం లేదు, ఇది హాస్పిటల్ కదా. వేరే అయితే నేను పట్టించుకోవాలి. ఎంఆర్ఓ ఆఫీసులో నీళ్ళు రాకపోయినా మనం పట్టించుకోం. ఇది హాస్పిటల్. సంటి పిల్లలు, ప్రసవించిన వాళ్ళు అందరు ఉన్నారు. మనకి మీకే పుణ్యం వస్తుంది, నాకేం కాదులే కానీ మీకే పుణ్యం వస్తుంది. ఓకేనా డాక్టర్ సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి.